కుటుంబాలను కూర్చోబెట్టి మార్గదర్శకం. ఇప్పుడు ఇలాంటి ఈ మోడల్ ఒకసారి స్టడీ చేయండి. మీరు చేసిన తర్వాత ఎట్లా దీన్ని స్కేలింగ్ చేయాలి, ఈ విధంగా వీళ్ళ స్కిల్ ఎట్లా డెవలప్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీస్. We are doing that work, sir. Actually, we have engaged an NGO also to actually identify their capacity, their strength. వాళ్ళు చేయడం ఒకటి, వీళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ ఒకటి లీడర్స్కి. ఇప్పుడు లీడ్ చేస్తూ ఉంది, ఈ వీడికి ఒక 40,000 వస్తుంది, 4-5 లక్షలు వస్తుంది, మిగిలిన వాళ్ళకి ఒక 15,000 వస్తుంది, 15,000 అంటే 2 లక్షల ప్రాంతాలు వస్తుంది. దట్ ఈస్ ది మోడల్. దట్ ఈస్ గుడ్ మోడల్. కొంచెం వర్కౌట్ చేయండి. నేషనల్ లెవెల్ టు ఇండియా SME ఫోరం అని చెప్పి ఉన్నారు. వాళ్ళని ఎంగేజ్ చేసి వీ హ్యావ్ డన్ ది అనాలిసిస్. నౌ వీఆర్ డూయింగ్ ది కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కెపాసిటీ బిల్డింగ్ జరుగుతున్నాయి. కొంచెం వర్కౌట్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ దాన్ని చాలా బాగా చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కింద సార్ మీరు చెప్పినట్టుగా ఈ స్కీమ్ అమలు స్కీమ్ కింద సార్ గ్రీనరీ డెవలప్ చేయడం, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక స్వచ్ఛాంధ్ర పార్క్ డెవలప్ చేయాలి. దానిలో మన మెంబర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్. వాళ్ళని కూడా చేసుకుని ట్రీ ప్లాంటేషన్స్, ఆ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తున్నట్టుగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. రమ్మా. Also have a picture. Okay, thank you. వద్దు. నమస్కారం. Sir, I'm into Director Zenith Energy. We are into sustainable solutions for industry and for the government also. We are proposing to Swachh Andhra because under your visionary, we want to propose to Swachh Andhra carbon analysis, carbon footprint analysis. Any scopes check cheskoni, if we can find out which is the scope that is giving a major hotspot, adi mitigate cheyadaniki oka net zero plan for the government of AP. What this will do, it will bring in a lot of MNCs from international or worldwide to come and participate in AP. They would want to come and set up their industries because chala net zero, because we have to align with the net zero concept of the government also. Andukani, this net zero will bring a lot of funds into AP, lot of big companies into AP. They have a very unique model, sir. Basavatarakam, they've invested 1.5 crore to reduce their energy bills and achieving net zero. And now per month Basavatarakam is saving 7.5 lakhs. So invest chesi per month intani they'll take 75%, they'll take it back. 25% goes to the premises. So atla they have a unique model. They are tapping green funds also, sir, international green funds. Okay. They are bringing in money, putting in capital investment and achieving this. We want to work with Swachh Andhra and we want to really bring in lot of support. Place AP as a net zero global map meeda. 2 years is pilot to net zero cheyadaniki they are willing to do it, sir. We'll work it out. Please support us with your blessings. We really want to do Certainly, this. we'll do our best. Thank you, sir. Thank you so much. Thank you. Please come. Rama. Ours is a women-run organization working for sustainable solutions. Thank you. Thank you. Very nice of you. Thank you. Very nice. Thank you. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నమస్తే అని ఉంది సార్. దీనిలో ర్యాక్ పికర్స్ కి అదేవిధంగా స్యూయర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ కి ఎన్యూమరేట్ చేసి వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అదేవిధంగా 60 years దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు సార్. మనం మన స్టేట్ లో ఇప్పటి వరకు 4,005 స్యూయర్స్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్క్స్ ఎన్యూమరేట్ అయింది సార్. ర్యాక్ పికర్స్ ఇప్పుడు స్టార్ట్ చేసాం సార్. ఒక 2,000 ఇప్పటికి అయ్యింది సార్. 50,000 టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాం సార్. ర్యాక్ పికర్స్ కి అయితే వీళ్ళు సొసైటీగా ఫామ్ అయితే వాళ్ళ వెహికల్స్ కూడా 5 lakhs వరకు వాళ్ళు మనకి సబ్సిడీ వస్తుంది సార్. అది ట్యాప్ చేయడానికి మినిస్టర్ గారు సెక్రటరీ ఉంటారు, దాని మీద వర్క్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు సార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ గ్రాంట్ చేశారు సార్. మన విజయవాడలో కూడా పెట్టడానికి ఒక 4 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. దీనిలో ఏంటంటే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు సార్. ఎలక్ట్రానిక్ వేస్ట్ ప్రాసెసింగ్ సంబంధించి అంటే న్యూ ఆంటర్ప్రెన్యూర్స్ స్టార్ట్అప్స్ కి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటీ పెట్టడానికి వాళ్ళు 4 crores మనకి విజయవాడ శాంక్షన్ చేశారు సార్. ల్యాండ్ ఐడెంటిఫికేషన్. And why can't you integrate with RTIS? సార్ రతన్ టాటా దాంతో అలాగే సార్. That is better. Yes, sir. Take off easy అవుతుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వీల్ ఇంటిగ్రేట్. You integrate 5 zones, 1 hub. You integrate. You bring your resources to train only electronic waste. That is the best. Center of Excellence on e-waste management.
విల్ వర్క్ ఇట్ థ్యాంక్ యూ ఏంటమ్మా న్యాచురల్ ఫార్మింగ్ కాదు సార్ సార్ తమరు వచ్చిన తర్వాత న్యాచురల్ ఫార్మింగ్ ఒక వెలుగు వచ్చింది నిజంగా బాగా ఎంకరేజ్ చేశారు సార్ తమరు. ఏం చేస్తున్నారమ్మా మీరు మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు 60,000 acres చేస్తున్నాం సార్ మొత్తం జిల్లా పల్నాడు జిల్లాలో 85,000 ఎక్కడ టార్గెట్ పెట్టారు సార్ ఈసారి. బట్ సర్టిఫికేషన్ తో చేస్తున్నారమ్మా పీజీఎస్ సర్టిఫికేషన్ ఇస్తున్నాం సార్ అందరికీ కూడా ఫార్మర్స్ కూడా బాగా హ్యాపీగా ఉన్నారు సార్ ఇన్కమ్ అంటే కాస్ట్ రిడక్షన్ ఇన్కమ్ ఇంప్రూవ్మెంట్ రెండు ఉన్నాయి సార్ దీనిలో మనకి ఇప్పుడు బాస్కెట్ కానీ వీళ్ళు కషాయాలు తయారు మన చేస్తున్నారు కంది చేస్తారు సార్ పక్కన మండలే. వీళ్ళిద్దరు కూడా ఇక్కడ మీ అనుభవం ఏంటా రైతులు అది ఉప్పలపాడికి రావాలి సార్ వెళ్తున్నాం సార్ పక్కనే. సార్ కూడా ప్రకృతి చేశారు మంచి సహకారం అని చెప్పి ఏమేం పంటలు వేస్తున్నారు మా కల్లి కంది ఎక్కువ శాతం కంది సార్ వర్షాభావం కాబట్టి కంది కూడా ప్రకృతి ఇది ఆ కంది వ్యవసాయమే ప్యూర్ న్యాచురల్గా చేస్తున్నాం సార్. ఎంత డిఫరెన్స్ ఎంత ఉంది ఇప్పుడు రేట్ డిఫరెంట్ అంటే మనది న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి సార్ దీనికన్నా వాళ్ళ ఎరువుల ద్వారా పండించిన దానికి కనీసం 2,000 డిఫరెన్స్ ఉంది సార్ మార్కెట్. మార్కెట్ అందులో గిట్టుబాటు ఎంత అవుతుంది ఇంతలో గిట్టుబాటు ఎంత అవుతుంది నీకు అనుభవం ఉంది కదా నాకు సార్ అందులో కెమికల్ అంటే సార్ కెమికల్ ఒక 4 క్వింటాలు అయితే సార్ మహా అయితే 5 వర్షాలకి ఉండేలేదు దానివల్ల ఆ కెమికల్లోనే దానిలోని యూరియా వేసుకోవాలి డిఏపి వేసుకోవాలి అరకలు ట్రాక్టర్ ఇవన్నీ పోతే పెట్టుబడి అనేది 30 నుంచి వచ్చేసింది సార్ పెద్ద అప్పుడు మనకేంటంటే నష్టమే వస్తుంది సార్. అందుకని మేమేంటంటే సార్ మీరు 2018లో మీరు పాటిస్తారు సార్ ఇది మన రాష్ట్రంలోనే అప్పుడుగా మేము ట్రైనింగ్కి వచ్చినాం సార్ నేను మీ దయ వల్ల. ఇంకా రైతుల్లో చైతన్యం రాలేదు కారణం ఏంటి రైతుల చైతన్యం సార్ మేము ట్రైనింగ్కి వచ్చాం సార్ ఉత్తమ నేను ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు సార్ మేము కొంచెం బీఆర్సీలో బయో ఇన్పుట్స్ కొంచెం కషాయాలు అది చూపించమ్మా బాటిల్ అది మనం చేస్తున్నాం మీరు చేస్తున్నారు అవును సార్ ఇప్పుడు ఎందుకు దీని మీద ఇవన్నీ కూడా చేసి మనం ఇవ్వచ్చు వాళ్ళకి అందుబాటులో పెట్టచ్చు మోడర్నైజ్ చేసి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తీసుకొస్తే వాళ్ళకి కష్టం లేకుండా చేయొచ్చు కానీ ఇంకా రైతుల్లో చైతన్యం రావడానికి కారణం అంటే కారణం ఏంటి సార్ మన బీఆర్సీ సెంటర్స్ అని ఈ మధ్య మనకు కొత్తగా వచ్చింది సార్ మనకేంటంటే కెమికల్ రైతులు అంటే సార్ వాళ్ళు ఆ షాపులోకి వెళ్తున్నాడు బ్యాగ్ చేసి రెడీ గుంటలు తీసుకుని వెళ్తున్నాడు ఈజీగా ఉంది మార్గం మన న్యాచురల్ ఏంటంటే ఆ మార్గం అనేది తక్కువ ఉంది సార్ బీఆర్సీ సెంటర్స్ మనం ఎక్కువ ప్రమోట్ చేయాలి సార్ గ్రామానికి దాన్ని కొంచెం వర్కౌట్ చేస్తే మీరు స్ట్రక్చర్లో నేచురల్ ఫార్మింగ్లో ఇది ఎక్కువ ప్రమోట్ చేసి అక్కడ వచ్చేది క్రాస్ సబ్సిడీ కూడా వీళ్ళకి ఎట్లా ఇస్తాం ఇక్కడ ప్రమోట్ చేయాలి సార్ 70% ఆఫ్ వాళ్ళ విలేజ్ న్యాచురల్ ఫార్మింగ్ కి వచ్చేసారు 100% టార్గెట్ సార్ దీనికి ఏంటంటే ఇది కలిసి సార్ ఇది తయారు మెత్తగా చేసుకోవాలంటే పొడి చేసుకొని దంచుకోవాల్సి ఉంటుంది సార్ కూలీలు ఎక్కువ పడతారు మీకు క్లస్టర్ మిషన్ కావాలి పల్వరైజర్స్ ఉంటాయి. మీరు అవన్నీ వర్కౌట్ చేయండి పలవరైజర్స్ అవన్నీ విల్ గివ్ ఇట్ ఇప్పుడు 1 lakh ఇస్తున్నారు సార్ బయో రిసోర్స్ సెంటర్స్ కి ఎన్ఎంఎన్ఎఫ్ నేషనల్ మిషన్ న్యాచురల్ ఫార్మింగ్ కింద 1 lakh ఇస్తున్నారు సార్ అది ఇంకా ఎక్కువ మంది ఫార్మర్స్ కావాలి విల్ వర్క్ ఇట్ సార్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది సార్ రైతులు ఎందుకు అనుసరించట్లేదు అంటే రైతు ఎప్పుడు కూడా గొర్రె ఒకడు పంట వేస్తే దానిలో లాభం వస్తే అలానే పోతాడు ఇవి పని చేస్తాయి అనేది మనం రైతులకి ఎడ్యుకేట్ చేయడంలో విఫలమవుతున్నాం సార్ ప్రతి మండలంలో ఒక డెమాన్స్ట్రేషన్ ప్లాట్ పెట్టేసి ఫలితాలను రైతులు చూపిస్తే మనం చెప్పకుండానే వాడు చేసుకుంటారు సార్. మనం పెట్టడం కంటే వాళ్ళదే ఒక ఐడెంటిఫై చేసి పెడితే ఇంకా బిలీఫ్ వస్తుంది కదా వాళ్ళదే నోటిఫై చేసి ఎక్కడికి డెమాన్స్ట్రేటివ్ ప్లాట్స్ 1, 2, 3, 4 అమెరికా బాగా చేసేవాళ్ళవి వాళ్ళు అదే పెట్టి వాళ్ళు కూడా రమ్మన్నారు వాళ్ళకి చూపిస్తే ఇలా పంట వస్తుంది ఇంత ఆల్ ఖర్చు రైతుల తక్కువలో పంపించి మనం చూపించిన. ఇంత ప్రతి రూపాయి అక్కడ కన్వర్జెన్స్ లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బ్రింగ్ ఇట్ చేద్దాం సార్ సిమెంట్ సార్ ఆర్డీఐ సిమెంట్ ప్లాంట్ సార్ సిమెంట్ వీళ్ళు డ్రై వేస్ట్ నుంచి మన ఆర్డీఎఫ్ ఏదైతే ఉందో రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూల్ అది యూజ్ చేసి ఆల్మోస్ట్ పర్ మంత్ 10 lakh సేవ్ చేసుకుంటున్నారు సార్ వీళ్ళు ఎవ్రీ డే వచ్చేసి 700 tons ఆఫ్ కోల్ వాడుతున్నారు సార్ అండ్ ఆల్మోస్ట్ 11,000 rupees కొంటున్నారు సార్ 77 lakh పర్ డే అవుతుంది సార్ దానిలో అరౌండ్ 125 tons ఆఫ్ కోల్ని ఆర్డీఎఫ్తో రిప్లేస్ చేసుకుంటున్నారు సార్ 1 ton కి 4 tons ఆర్డీఎఫ్ ఇప్పుడు మీకు ఒక మాచర్లో ఎంత వస్తుంది ఆల్రెడీ 2 days బ్యాక్ మొదలు వాట్ ఈస్ ది వేస్ట్ ఈజ్ జనరేటింగ్ ఫ్రమ్ మాచర్లో బయోమైనింగ్ ఇది లెగసీ వేస్ట్ ఇస్తున్నాం సార్ ఇప్పుడు 3010 డ్రై వేస్ట్ లెగసీ కదమ్మా ఎంత జనరేట్ అవుతుంది మీ దగ్గర 25 ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఆల్ సిమెంట్ ఫ్యాక్టరీస్ లైజాన్ చేస్తే ఈ మున్సిపాలిటీస్ అన్ని దానికి పంపించేయచ్చు కదా మీరు వాళ్ళు ఒప్పుకున్నారు సార్ రీసెంట్ ఓవరాల్గా సార్ 23 సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సార్ పర్ డే వాళ్ళకి 400 tons ఆఫ్ ఆర్డీఎఫ్ కావాలి సార్ రిక్వైర్మెంట్ ఈజ్ 7,000 tons ఆఫ్ ఆర్డీఎఫ్
వాళ్ళు పర్ టన్ 1500 రూపీస్ షెడ్ చేసి ఇస్తే కనుక ఎదురు పే చేయడానికి రెడీ సార్, ట్రాన్స్పోర్ట్ మన వాళ్ళకి చేసినట్లయితే. సో అట్లా దే ఆర్ విల్లింగ్ సార్. ఆల్ దిస్ మొన్న పీసీబీ చైర్మన్ కృష్ణయ్య గారు మేము కూడా మీటింగ్ పెట్టి చెప్పాము. అప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉండేది ఎంత వస్తుంది ఇది? అంటే ఇప్పుడు ఓవరాల్ గా మనకి 10,000 టన్స్ బోత్ అర్బన్ అండ్ రూరల్ కలిపి 10,000 టన్స్ మిక్స్డ్ వేస్ట్ వస్తుంది సార్. దానిలో మనకి వచ్చేది అరౌండ్ 3,500-4,000 వస్తుంది సార్. అంటే రేపు మన డబ్ల్యూటీ ప్లాంట్స్ కూడా పెడుతున్నాం. ఈవెన్ 50% కూడా రాదు. సో అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ లో మొత్తం ఇవ్వలేము సార్, ఎందుకంటే మన డబ్ల్యూటీ ప్లాంట్స్ కూడా ఇవ్వాలి. మిగిలింది అంటే మనం వాళ్ళ ఆర్డీఎఫ్ రూపంలో మన సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇవ్వచ్చు సార్. వాళ్ళందరూ దే ఆర్ విల్లింగ్ సార్. విలేజ్ వచ్చేదాంట్లో ఇది ఎక్కువ రూరల్ మనం మ్యాప్ చేసి చేయొచ్చు సార్. వర్కౌట్ చేస్తారు. నమస్కారం. సార్ చెక్ నమస్కారం. రండమ్మా, రండి. చెప్తారు ఈ పక్కన సారీ సార్. కానీ సార్ ఇది చాలా ట్రై చేస్తున్నాం సార్ ఈ లోన్స్ గురించి. ఈ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వాళ్ళు, ఎస్బీఐ ఇద్దరు ముందుకు వచ్చారు, కానీ మిగతా బ్యాంక్స్ వాళ్ళు మాత్రం లాస్ట్ 8 months నుంచి డ్రైవింగ్ మీరు కలెక్టర్ కూడా చెప్పి కొంచెం వర్కౌట్ చేయడం మళ్ళీ ముందు కూడా మాట్లాడు. వీళ్ళు బాగా చేశారు సార్. ఓకే, థ్యాంక్ యూ. You are from Union Bank? I am regional head Union Bank of India, sir. Okay, thank you. Okay, my God. Thank you so much. మొత్తం 20,000 మందికి స్వయం సిద్ధాలు ఇస్తున్నాం సార్. డ్వాక్రా మహిళలకి ఒక గ్రామం మొత్తం దత్తత తీసుకుని చేస్తున్నాం. 90,000 మేనేజర్ నర్సరాపేట ఎస్బీఐ మేనేజర్ బాగా కోఆపరేట్ చేస్తారు. Thank you. It's more like a banker than a... Yeah, that's how we have to work it out. As a businessman. మాచర్ల మున్సిపాలిటీలో 13 గ్రూపులకు, ఓన్లీ మున్సిపాలిటీలో 13 గ్రూపులకు 2 కోట్ల. రామ్మా, రండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అసమాన అర్థశాస్త్ర దురంధరులు, ఆంధ్ర రాష్ట్ర పురోగమనాన్ని పరుగులు పెంచిస్తున్న అపర చాణక్యులు, దార్శనికులు, ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా సంక్షేమ అభివృద్ధిని ఫాలో అవుతున్న కర్మయోగులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించబడ్డారు. వారితో పాటుగా శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, కృతిక ఐఏఎస్ గారు, సురేష్ కుమార్ గారు వేదిక మీద ఉన్నారు. కృతిక శుక్లా గారు ప్రారంభోపన్యాసం చేస్తారు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం శ్రీమతి డాక్టర్ కృతికా శుక్లా గారు, ఐఏఎస్, పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లాలో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజల అధికార యంత్రాంగం తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారికి, మాచర్ల ఎమ్మెల్యే జుల్లకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులకు సాదర స్వాగతం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. సార్, ఈ జిల్లాలో
527 గ్రామ పంచాయతీలు, 6 యుఎల్బి, 2 నగర పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటిదాకా 8 థీమ్లో నిర్వహించిన సాసా కార్యక్రమంలో జిల్లా నుంచి ప్రతి నెల 13 డిపార్ట్మెంట్ సమన్వయంతో 5 లక్షల మంది పైగా ప్రజలు పాల్గొని జన్ భాగీదారీ జన్ ఆందోళన్కు ఉదారంగా నిలిచారు. యుఎల్బీస్ లో 93% డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది. ఇందులో 42% చెత్త సేకరణ జరిగిన చోటే వేస్ట్ సెగ్రిగేషన్ కూడా జరుగుతుంది. అలాగే పంచాయతీల్లో 50% డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అండ్ సోర్స్ వద్దే 20% వేస్ట్ సెగ్రిగేషన్ జరుగుతుంది సార్. ఓడిఎఫ్ ప్లస్ విలేజెస్ 50% ఉన్నాయి. డిసెంబర్ నెల ఆఖరికి 100% ఇంటి వద్దే వేస్ట్ కలెక్షన్, సెగ్రిగేషన్ మరియు 100% ఓడిఎఫ్ ప్లస్ విలేజెస్ డిక్లరేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం సార్. ఈ వేస్ట్ కలెక్షన్ ఒక యుఎల్బిలో చేస్తున్నాం సార్. డిసెంబర్ నాటికి అన్ని మున్సిపాలిటీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధం చేస్తాం సార్. ప్రతి యుఎల్బిలో ఉన్న లెగసీ వేస్ట్ ను పూర్తిగా తొలగించడం జరిగింది సార్. 1,42,000 హౌస్ హోల్డ్స్ కు కిచెన్ గార్డెనింగ్ చేసేలా ప్రోత్సహించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 466 క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ ని గుర్తించి వాటిని అక్టోబర్ 2 నాటికి పూర్తిగా శుభ్రం చేస్తాం. 2,788 పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం సార్. సర్క్యులర్ ఎకానమీ థీమ్ లో ఈ జిల్లాలో 4 యుఎల్బి వ్యర్థాలను జిందల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కి తరలిస్తున్నాం సార్. అలాగే మున్సిపల్ వ్యర్థాన్ని ఆర్డీఎఫ్ కోసం సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపే ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నాం. మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని ముందుగా నడిపిస్తున్న మీరే సార్ మా అందరికీ ఆదర్శం. మీ ఆశయాలకు అనుగుణంగా పని చేసి 100% లక్ష్యాల్ని చేరుకొని స్వచ్ఛ పల్నాడు జిల్లాగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం తెలియజేస్తున్నాను సార్. ఈ కార్యక్రమాన్ని తొలి పలికలతో ప్రారంభించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం. ఇప్పుడు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఇప్పుడు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మరి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు గరళాన్ని కంఠంలో పెట్టుకొని మనకి అమృతాన్ని పంచుతున్న మరి బోళా శంకరుడు కొవ్వొత్తిలాగా 75 సంవత్సరాల వయసులో మన కోసం కష్టపడుతూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన బిడ్డల అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు గారి ఆశీస్సులతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని మరి మోస్తున్న గౌరవ పురపాలక శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారికి ఒక సోదరుడిలాగా నాకు విలువైన సూచనలు సలహాలు అందిస్తూ నన్ను నడిపిస్తున్న విద్యుత్ శాఖ మార్చులు మన ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవి గారికి అభివృద్ధి ధ్యేయంగా మాచర్ల అభివృద్ధికి మూల స్తంభంగా నిలుస్తూ నిరంతరం పాటుపడుతున్న మన గౌరవ పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి
వేదిక మీద ఉన్న కేసీపీ మేనేజర్ గారికి, అలాగే బంగారు కుటుంబాలకి, మరి వారికి సహకారం అందిస్తున్న దాతలకు, ఇక్కడికి విచ్చేసిన మాచర్ల ప్రజలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఒక అరాచకానికి, విధ్వంసానికి, వినాశనానికి, ఒక అభివృద్ధి నాయకునికి, విజ్ఞానమే వికాసంగా భావించే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి జరిగిన పోరాటంలో చారిత్రాత్మకమైన విజయం, నభూతో న భవిష్యత్ అన్నట్టుగా ఒక గొప్ప విజయాన్ని అందించిన మీ అందరికీ హృదయపూర్వకమైన నా ధన్యవాదాలు. అధికారం చేపట్టగానే బాబు గారి ముందు మరి పట్టు కార్పెట్ పరిచి లేదు, ఒక ముళ్ల దోవ, సమస్యల సుడిగుండాలు, విధ్వంసమైన వ్యవస్థలు, 10 లక్షల కోట్లు పైగా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది. మరి కానీ ఆయన ఏ మాత్రం భయపడలేదు. చాలా మంది శాసనసభ్యుడు, మంత్రులు మనం ఏ విధంగా ఈ ఇచ్చిన వాగ్దానాల్ని, ఈ అధఃపాతాళంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని సరిచేసుకుంటూ మనం సూపర్ 6 పథకాలని ఎలా ఇవ్వగలుగుతామనేది అందరి శాసనసభ్యులు, మంత్రులు ఆందోళన చెందారు. కానీ ఆయన భయపడలేదు. ఆయన విజనరీ ఆలోచనలకు పదును పెట్టారు, గత అనుభవాలను జోడించారు, పరిష్కారం కోసం శోధించారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాల్ని సూపర్ హిట్ చేశారు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. స్వచ్ఛాంధ్ర అంటే కేవలం డ్రైనేజీ చెత్త కాదు. నిజంగా మనం అందరం కూడా ఆలోచించాలి. మనం తాగే నీరు, మనం పీల్చే గాలి, మనం తినే ఆహారం కూడా ఈ రోజు కలుషితం కాబట్టే మనం అనేక రకాల రోగాల వలన పడతా ఉన్నాం. పచ్చదనాన్ని పెంచాలి, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలి. మరి వీటన్నిటి మీద బాబు గారికి అవగాహన ఉండబట్టే ఈరోజు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను తీసుకొస్తున్నారు. అది ఆయన దూరదృష్టికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాడు హైటెక్ సిటీ, నేడు క్వాంటమ్ వ్యాలీ. ఆ రోజు హైటెక్ సిటీ రాకముందు ఎక్కడో ఒకళ్ళు ఇంజనీరింగ్ చదువుకునేవాళ్ళు. బాబు గారి పుణ్యాన ప్రతి ఇంటిలో ఒక ఇంజనీర్ తయారయ్యారు. దేశ విదేశాల్లో ఉద్యోగ ఉపాధిని తీసుకొని మరి కుటుంబాలకి ఆసరగా నిలిచారు, గ్రామాలకు ఆసరగా నిలిచారు. మొన్న బాబు గారి మీద మరి తప్పుడు కేసులు పెట్టి వేధించినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆ ఉద్యోగులు ఎంత నిరసన తెలిపారో మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన. రాష్ట్రంలో
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరి 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి అంటే విధ్వంసమైన గత పరిపాలననే మర్చిపోకముందే బాబు గారి మీద, కేవలం బాబు గారి మీద నమ్మకంతో ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం కోసం ఒక P4 కార్యక్రమాన్ని తీసుకున్నారు. సామాజిక న్యాయం చేయాలన్న బాబుగారి సంకల్పానికి మరి ఆయన మనస్సు నుంచి పురుడు పోసుకున్న కార్యక్రమమే ఈ P4 కార్యక్రమం. అయితే చాలా మంది ఇది సాధ్యమా అని ఎద్దేవా చేయొచ్చు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, ప్రతి గమ్యం కూడా ఒక్క అడుగుతోటే మొదలవుతుంది. ఆ తొలి అడుగు ఈ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటగా బాబు గారే వేశారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ సభావేదికగా మరి బాబు గారు ఏదైతే ఈ P4 కార్యక్రమాన్ని తీసుకున్నారో మనం కూడా నేను సైతం అంటూ బాబు గారు చూపిన బాటలో చిన్నదో పెద్దదో సాటివాడికి సహాయం చేస్తూ ఆదుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం మనం అందరం కూడా చేయాలని చెప్పేసి మీ అందరినీ ఈ సభాముఖంగా కోరుతూ ఉన్నాను. మరి ఒక పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయటమే కాదు, అక్కడి నుంచి బనకచర్లకి, రాయలసీమకి నీరు అందించాలనే ఒక బృహత్తరమైన కార్యక్రమం బాబు గారికి రైతుల పట్ల, రైతుల బాధల పట్ల ఉన్న మరి అవగాహనని తెలియజేస్తా ఉంది. ఒక రాయలసీమ రైతు బిడ్డగా, కరువు సీమను కళ్ళారా చూసిన వ్యక్తిగా ఒక సంకల్పంతో ఆయన రాయలసీమను రతనాల సీమ చేయాలని ఎంత పట్టుదలగా మొన్న చూసామో హంద్రీ నీవా ప్రాజెక్టుని పూర్తి చేసి ఆ రైతుల కళ్ళల్లో ఆనందం చూశారు. అదే ఆనందం మన మాచర్ల నియోజకవర్గ ప్రజల 6 దశాబ్దాల కల వరికపూడి సెల ప్రాజెక్టుని కూడా వారు పచ్చ జెండా ఊపారు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ 6 దశాబ్దాల కల సార్, దానిని మీరు సాకారం చేస్తున్నందుకు మా పల్నాడు ప్రజల తరఫున మీకు మరి వినయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటున్నాను సార్. మీ ఆశీస్సులతో శాసనసభ్యుడినయ్యాను. నా అదృష్టం, ఎందుకంటే మీ హయాంలో మీరు తెచ్చిన జలజీవన్ మిషన్ గాని, అమృత్ గాని, వరికపూడి సెల ప్రాజెక్టు గాని ఇవన్నీ కూడా మాకు కూడా ఎంతో కొంత ఆ ఖ్యాతిలో మీ దగ్గర ఉన్నందుకు మాకు కూడా ఎంతో కింతో దక్కుతుంది. కాబట్టి మాకు నిజంగా ఈరోజు ఛాతీ ఉప్పొంగిపోతుంది సార్ మీ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు. డెబ్బై 78 స్వాతంత్రావన్లో ఏ రోజు గుక్కెడు నీటి కోసం ఈ రాష్ట్రంలో ప్రజలు, ఈ ప్రాంతంలో ప్రజలు అల్లల్లాడిపోతుండేవాళ్ళు. ఈరోజు జేజేఎం ద్వారా ప్రతి పల్లెకి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం, అమృత్ ద్వారా పట్టణానికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం 78 స్వాతంత్రావనిలో మరి మీ హయాంలో జరగటం అనేది ఒక గొప్ప విషయం, ఒక చారిత్రాత్మకమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సార్. ఈ పథకాన్ని ప్రజల దాహార్తిని, తాగునీరుని ప్రజలకు అందిస్తూ ఒక గంగాధరుడిలాగా మీరు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు సార్.
మన సీఎం గారు రైతాంగం కోసం పూడికతో నిండిన పంట కాలువలను పొలం బాటలను బాగు చేశారు. గుంతలు పడిన రోడ్లను పూడ్చారు. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోతే మరి అండగా నిలిచారు. నూతన రోడ్లు నిర్మిస్తున్నారు, పరిశ్రమలు తెస్తున్నారు. అంతకు మించి రాష్ట్రంలో ఒక రావణ కాష్టం లా రగిలిపోయిన ఈ రాష్ట్రంలో కౌరవ సభని పారద్రోలి ఒక గౌరవ సభని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా మార్చారు. అందుకే ఈరోజు బాబు గారి విశ్వాసంతో లక్షల కోట్లు పెట్టుబడులుగా వస్తా ఉన్నాయి. ఇదిలా అంటే మరొక వైపు ఓటమి బాధని భరించలేక జీర్ణించుకోలేక కొంతమంది ఈ రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఎక్కడ ఏ అవకాశం వస్తుందా ప్రజల్ని రెచ్చగొట్టాలి అనే ఒక ఆలోచనతో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా సమాజం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మోసానికి, నమ్మక ద్రోహానికి, అరాచకానికి, విధ్వంసానికి గ్రాండ్ అంబాసిడర్ అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ అందరికీ తెలిసిన సత్యం. వాళ్ళ కేడర్లో మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ప్రశ్నించండి ప్రశ్నించండి అంటున్నాడు. ఏమని ప్రశ్నించాలి? గుంటలతో ధ్వంసమైన రోడ్లని బూడ్చినందుకు ఎందుకు బూడ్చారా, గుంటలను ఎందుకు బూడ్చారా అని ప్రశ్నించాలా? కొత్త రోడ్లు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించాలా? పంట కాలువలు ఎందుకు బాగు చేశారని ప్రశ్నించాలా? ప్రజలకు తాగునీరు ఎందుకు ఇస్తున్నావని ప్రశ్నించాలా? సాగునీరు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించాలా? గంజాయి డ్రగ్స్ ని ఎందుకు మరి కంట్రోల్ చేశారని ప్రశ్నించాలా? యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది ఉద్యోగ కల్పనకు కార్యక్రమాలకు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాలా? కరెంటు ఛార్జీలు పెంచనందుకు ప్రశ్నించాలా? ఇలా ప్రశ్నిస్తూ పోతే మరి సామాజిక పెన్షన్లను 3,000 నుంచి 4,000 ఇచ్చినందుకు ప్రశ్నిస్తారా? దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నందుకు ప్రశ్నిస్తారా? తల్లికి వందనం ద్వారా అందరి పిల్లలకి కుటుంబ పెద్ద తానై మరి అందరి పిల్లలకి చదివిస్తున్నందుకు ప్రశ్నిస్తారా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నందుకు ప్రశ్నిస్తారా? అన్నదాతలకు నువ్వు 12,000 ఇస్తే 20,000 ఇచ్చి ఆదుకుంటున్నందుకు ప్రశ్నిస్తారా? ఏమని ప్రశ్నిస్తారు? కాబట్టి సోదరులారా, మీ అందరూ కూడా వైసీపీ నాయకుల్ని మాట్లాడినప్పుడు సమాధానంగా ఇవన్నీ కూడా అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళ మాటలకు దీటైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ముఖ్యంగా చివరగా సార్, మాచర్ల నియోజకవర్గం ఒక వెంటిలేటర్ కేసు సార్. ఈ రాష్ట్రం ఏ విధంగా వెంటిలేటర్ మీద జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉందో అంతకు మించి మాచర్ల నియోజకవర్గం గత పాలకుల విధ్వంసానికి, దోపిడీకి గురైంది సార్. ఈ ప్రాంతాన్ని మీరు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని అనుసరించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు. మరింత సహాయ సహకారాలు అందించి ఈ వెనుకబడ్డ మాచర్ల నియోజకవర్గాన్ని మీరు ఆదుకోవాలని చెప్పేసి మరి సభాపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకొక విషయం, ఒక ఆసుపత్రి 100 బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ అవసరం సార్. అంత పబ్లిక్గా మిమ్మల్ని అడగటం కొంచెం బాధాకరమే అయినప్పటికీ ప్రజల ప్రాణాలు 150 కిలోమీటర్లు పోయేటప్పటికి పోతున్నాయి కాబట్టి దాన్ని కొంచెం సీరియస్గా ఆలోచించమని చెప్పేసి ప్రజల తరఫున మీరు కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి కుర్చీలో ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి.
కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. మీరు నిలబడితే వెనక వాళ్ళకి కనపడాలి కదా, వాళ్ళు కూడా మనవాళ్లే కదా, మీలాంటి వాళ్లే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు మీరు ఇక్కడ నిశ్శబ్దమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. మన నాయకుడి ప్రసంగాన్ని మన అందరం వినాలి. కాబట్టి మీరు దయచేసి ఎవరికి వారు క్రమశిక్షణని పాటించవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా చక్కగా వివరించారు. ప్రస్తుతం ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం నర్సరావుపేట నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి పౌరుషాల పురిటిగడ్డ పల్నాడుకి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు నారాయణ గారికి, మరో మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, ఎమ్మెల్యే గారు బ్రహ్మానంద రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలందరకు, వేదిక ముందున్న మాచర్ల ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా సార్, ఎలక్షన్స్కి క్యాంపెయిన్కి సంబంధించి లాస్ట్ మీటింగ్ మాచర్లో జరగవలసి ఉంది. ఆ రోజు మీరు రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ రోజు రాలేకపోయారు. రాలేకపోయినా మీరు ఆ రోజు ఫోన్లోనే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మాచర్ల ప్రజానికానికి అందరికీ కూడా అది పాటించారు. అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని ఇక్కడ మొన్న ఎలక్షన్లో గెలిపించారు. దానికి మీ తరపున, నా తరపున, ఎమ్మెల్యే గారి తరపున, అందరి తరపున కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్నవారు మాచర్లకు సంబంధించి 3 కార్యక్రమాల గురించి, 3 అభివృద్ధి కార్యక్రమాల గురించి కోరుకుంటా ఉన్నారు. 2029 ఎలక్షన్కి వెళ్ళేటప్పటికీ ఈ 3 పూర్తి చేసుకుని వెళ్తే బాగుంటుంది కదా అనేది అందరి మనసులో ఉన్నది సార్. మీకు తెలిసిందే ఈ ప్రాంతం గురించి, ఎంత రాయలసీమ ఎలా ఉంటుందో పల్నాడు కూడా అంతే వైలెంట్గా ఉండే ప్రాంతం. మొన్న ఎలక్షన్ సమ్మేళనం కూడా చూశారు. ఆ వైలెన్స్ని మనం పక్కకు తోలాలి అంటే, ఆ వైలెన్స్ని తప్పించాలి, ఇక్కడ ప్రజలకి అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఈ 3 కార్యక్రమాలు కూడా మనం చేసుకొని వచ్చే ఎలక్షన్కి వెళ్తే అది జరుగుతుందనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నమ్మకం కూడా. దాంట్లో మొదటిది త్రాగునీటికి సంబంధించి ఇప్పటికే జల్ జీవన్ మిషన్ కింద 2200 కోట్ల రూపాయలు గురజాలకి, మాచర్లకి ఇప్పటికే ప్రాజెక్టు శాంక్షన్ అయింది. ఆ పనులు తొందరగా పూర్తి చేసి 2029 ఎలక్షన్ ముందే పూర్తి చేసి మనం వెళ్లాలనేది ఇక్కడ ఉన్నవారి అందరి కూడా ఆకాంక్ష. రెండవది సాగునీటికి సంబంధించి 2 ప్రాజెక్టులు సార్. మీరు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కానీ మాట్లాడుతూ ఉన్నదే, ఒకటి ఏదైతే గోదావరి నీళ్లు తీసుకొచ్చి కుడికాలలో కలపటం, కుడికాల కింద కూడా కొన్ని ప్రాంతాలు, కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు ఇక్కడ మాచర్ల కానీ గురజాలలో కానీ కొన్ని మండలాలు సాగులో ఉన్నవి. వాటిని స్థిరీకరించాలి అంటే ఆ ప్రాజెక్టు పూర్తి చేయవలసిన అవసరం ఉంది. రెండవది వరికపుడిసాలకు సంబంధించి, వరికపుడిసాలకు సంబంధించి 6 దశాబ్దాలుగా ఇక్కడ ప్రాంతం వారు కోరుకుంటా ఉన్నది. ఇప్పటికి కూడా 1200 అడుగులు కిందకి వెళ్తే తప్పించి నీరు వచ్చే పరిస్థితి లేదు. మిగతా ప్రాంతాల్లో ఫిబ్రవరిలో, మార్చిలోనో ఎప్పుడో తాగడానికి నీళ్లు ఉండవేమో. ఇక్కడ మాత్రం నవంబర్, డిసెంబర్కే మా అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటారు. ఎంపీ గారు వాటర్ ట్యాంకర్ పంపించండి, మా గ్రామంలో నీరు లేదనే పరిస్థితి ఈరోజు పల్నాడు ప్రాంతంలో కనిపిస్తా ఉన్నది. అది పారదోరాలి అంటే ఈ వరికపుడిసాల ప్రాజెక్ట్ని 2029 ఎలక్షన్కి వెళ్లే లోపల మనం పూర్తి చేసుకుని వెళ్ళాలి అనేది ఇక్కడ ఉన్నవారి అందరి ఆకాంక్ష సార్. అది మీరు చేస్తారనేది మా అందరి నమ్మకం కూడా. ఈ 3 కూడా దయచేసి చేయాలి, చేసి చూపించాలి అనేది మా కోరిక సార్. ఎలక్షన్ ముందు చివరగా మొన్న మీరు కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడారు మిర్చికి సంబంధించి.
ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా సాగు చేసేది మిర్చి కానీ పత్తి కానీ. మిర్చికి సంబంధించి డబ్బులు కొద్దిగా పంట బాగా వచ్చి డబ్బులు బాగా వచ్చినప్పుడు బాగానే వస్తాయి, 1,00,000 దాకా వస్తాయి, 80,000 పైనే వస్తాయి. అయితే ఉన్న ఇబ్బంది ఏమిటి అంటే అత్యధికంగా కొద్దిగా పంట రావాలనే ఆతృతతో ఎవరో కూడా ఏ రైతు కూడా పంటను పాడు చేసుకోవాలని, భూమిని పాడు చేసుకోవాలని ఏ రైతుకి ఉండదు. కానీ ఆశ ఉంటుంది, ఆతృత ఉంటుంది. ఆతృతతో కొద్దిగా ఎక్కువగా ఈ ఫెర్టిలైజర్స్ కానీ ఎరువుల మందులు కానీ ఎక్కువగా కొట్టడంతో ఇక్కడ ఉన్న మిర్చి పంట అనేది చాలా కొద్దిగా విదేశాలకి ఎగుమతి చేసినప్పుడు కానీ బయటికి పంపించినప్పుడు అంత రేటు రాకపోవటం, కొన్ని చోట్లయితే రిజెక్ట్ అయి రావటం కూడా చూస్తూ ఉన్నాం. అయితే మీ వైపు నుంచి కోరేది, స్పైస్ బోర్డు అనేది ఎక్కడో ఉంది, వేరే ప్రాంతంలో ఎక్కడో ఉంది, కేరళలో ఎక్కడో ఉంది. మొన్ననే తెలంగాణకి టర్మరిక్ బోర్డు ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి సంబంధించి చిల్లీ బోర్డు అనేది ఒకటి స్థాపిస్తే కనుక ఇక్కడ ఉన్న రైతులకి పండించిన పంటకి మంచి మార్కెట్ అనేది మనం ఈ బోర్డు ద్వారా వెతికేదానికి ప్రయత్నించవచ్చు. అలాగే ఇక్కడ రైతులకి ఏది చేయాలి, ఏది మంచి చేస్తే, పంట విషయంలో ఏది చేస్తే మంచిది, ఎరువులు ఏ విధంగా వారాలి, మిగతా ఏ విధంగా వారాలి అనేది కూడా చెప్పేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన మీరు దృష్టి సారించాలని చెప్పి మీరు అనంతపూర్లో చేశారు, చిత్తూరులో చేసి చూపించారు. అక్కడ కంటే ఇక్కడ చేయటం అనేది అంత కష్టమైన విషయం కాదు. కాబట్టి మీ నాయకత్వంలో ఈ 3 కూడా సాగునీరు, త్రాగునీరు, మిర్చి పంటకు సంబంధించి చేయాలని చెప్పి మమ్మల్ని కోరుతూ మరొకసారి మాచర్లకి ఈరోజు మీరు వచ్చి ఇంత సమయం కేటాయిస్తున్నందుకు మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. ఈ ప్రాంత సమస్యల గురించి చాలా చక్కగా వివరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు. ప్రస్తుతం ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము డి వేణుబాబు గారు, మాచర్ల మున్సిపల్ కమిషనర్. వీరు మున్సిపాలిటీ ఆర్థిక నివేదికను ప్రవేశపెడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఈరోజు మాచర్ల పట్టణానికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డయాస్ మీద ఉన్నటువంటి అందరి పెద్దలకి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాచర్ల పట్టణ ప్రజలందరికీ కూడా శుభాభివందనలు. ముఖ్యంగా మాచర్ల పట్టణం 1983లో 3వ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పడిందండి. నేడు 2వ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చెంది 32.94 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 68,458 జనాభాతో 31 ఎన్నికల వార్డులతో కొనసాగుతుంది. ప్రస్తుతం మాచర్ల పట్టణం 19,603 కుటుంబాలు నివసిస్తున్నాయి సార్. మా మున్సిపాలిటీలో 13 అధికారిక స్లమ్స్ ఉండగా అక్షరాస్యత శాతం 52.51% ఉంది సార్. మహిళా సాధికారిక దిశగా 979 స్వయం సహాయక సంఘాలు ఏర్పడి వాటిలో 9,790 మంది మహిళలు సభ్యత్వం పొందారు సార్. ప్రజా సంక్షేమంలో అమలులో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద మాచర్ల మున్సిపాలిటీలో 6,398 మందికి లబ్ధిదారులు ఉన్నారు సార్. వీరికి నెల 2,75,96,000 రూపాయలు పెన్షన్ నేరుగా ఇంటింటికి వెళ్లి అందజేయడం జరుగుతుంది సార్. మాచర్ల మున్సిపాలిటీలో నాగార్జున సాగర్ కుడి కాలువతో పాటు పవర్ బోర్ల ద్వారా సురక్షితమైన మంచినీటి అందించడం జరుగుతుంది సార్. ఇప్పటి వరకు 8,266 ఇళ్లకు నీటి కుళాయిలు మంజూరు కాగా ఇంకా 6,500 ఇళ్లకు మంజూరు చేయాల్సి ఉంది సార్. మంచినీటి సరఫరా పథకం అభివృద్ధి చేయుటకు మున్సిపాలిటీకి అమృత్ 2.0 ద్వారా 37 కోట్లు, యూడిఐడిఎఫ్ ద్వారా 19 కోట్లు మంజూరు కాబడి ఉన్నాయి. ఇది టెండర్ దశలో ఉన్నాయి సార్. మాచర్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం 91.4 కిలోమీటర్ల సీసీ రోడ్లు అభివృద్ధి చేసి అమల్లో ఉండగా ఇంకా 13.4 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేయవలసి ఉంది సార్. అదేవిధంగా మురుగు కాలువలు 119 కిలోమీటర్లు ఉండగా కొత్తగా ఇంకా 102 కిలోమీటర్లు డ్రైన్లు నిర్మాణం చేయవలసి ఉంది సార్. అదేవిధంగా అమృత్ 2.0లో భాగంగా 9.9 MLD సామర్థ్యం కలిగిన ఎస్టీబీ నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియలో ఉంది సార్. రోడ్లు మరియు డ్రైన్ నిర్మాణానికి గ్రాంట్ల కింద విడుదలైన నిధులు డిఎంఎఫ్ గ్రాంట్ ద్వారా 4 కోట్లు, బీపీఎస్ ఎల్ఆర్ఎస్ గ్రాంట్ ద్వారా 3 కోట్లు, పొడా గ్రాంట్ ద్వారా 45 లక్షలు, మొత్తం 7,45,00,000 రూపాయలు టెండర్లు పిలుచబడ్డాయి సార్. మాచర్ల పట్టణంలో పారిశుధ్య పరిశుభ్ర అవగాహన కల్పించడానికి ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రత్యేకంగా చేపడుతున్నాం సార్. ప్లాస్టిక్ నిరోధంపై ర్యాలీలు,
అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సార్. డోర్ టు డోర్ కలెక్షన్తో జనవరి నుండి ఆగస్టు వరకు 91% ప్రగతిని సాధించాం సార్. ప్రస్తుతం 135 మంది సిబ్బందితో స్వచ్ఛతా పనులు నిర్వహించడం జరుగుతుంది సార్. మాచర్ల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మరియు కూలి పనులపై ఆధారపడి కొనసాగుతుంది. అదేవిధంగా కాలానుగుణంగా వివిధ రంగాల్లో కూడా క్రమంగా అభివృద్ధి చెందుతుంది. 23-24 జీవీఏ లెక్కల ప్రకారం వ్యవసాయ అనుబంధ రంగాల్లో మున్సిపాలిటీ ఆర్థిక వ్యవస్థ 122.39 కోట్లతో 12.38 వాటా కలిగి ఉంది సార్. పరిశ్రమ విభాగానికి సంబంధించి 270 కోట్లతో 27.39 వాటాగా నమోదు చేసుకుంది సార్. సేవారంగం అత్యధికంగా 595.57 కోట్లు అంటే దాదాపు 60.23 వాటా కలిగి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రధాన బలంగా ఉంది సార్. ప్రభుత్వ ఆదేశాల మేరకు అండర్ అసెస్మెంట్ని 24-25 సంవత్సరంలో గుర్తించి దాదాపు 74,96,000 రూపాయలు ఆదాయం సమకూర్చాం సార్. అదేవిధంగా 25-26 సంవత్సరంలో ఇప్పటి వరకు 46 లక్షల మున్సిపాలిటీ ఆదాయం పెంచడం జరిగింది సార్. మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కొరకు అదనపు నిధులు అవసరం ఎంతోగా ఉంది సార్. ముఖ్యంగా సీసీ రోడ్లు, మురుగు కాలువలు, బ్రిడ్జిలు, ఇతర ప్రాథమిక సదుపాయాల కోసం సుమారుగా 62 కోట్ల రూపాయలు అత్యవసరమని తమకు నివేదించడం జరుగుతుంది సార్. అదేవిధంగా మాచర్ల చెన్నకేశవ స్వామి దీవెనలతో మీరు కూడా మాచర్ల పట్టణానికి ఆపద్ బాంధవులాగా వరాల జల్లులు కురిపించవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మున్సిపల్ ఆర్థిక నివేదిక ప్రవేశపెట్టిన ధన్యవాదాలు. ప్రస్తుతం ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము కాస్తర్ల నాగదుర్గ గారు, కామాక్షి మహిళా పొదుపు సంఘం యొక్క సభ్యురాలు కాస్తర్ల నాగదుర్గ గారు మాట్లాడతారు. వేదిక మీద పెద్దలందరికీ నమస్తే అండి. మన సార్ చంద్రబాబు నాయుడు గారికి కూడా నమస్తే అండి. నేను కామాక్షి మహిళా పొదుపు గ్రూపులో ఫస్ట్ 25,000 తీసుకున్నానండి. దాంతో ఒక 5 మిషన్లు కొని స్టార్ట్ చేసి మన పొదుపు సంఘాల వాళ్ళందరికీ స్టిచ్చింగ్ అవి నేర్పించటం, ఎలాగా ఏంటి అని పచ్చళ్ళు, మనకి ఫెనాయిల్, సోప్ ఆయిల్ ఇలాంటి ప్రోడక్ట్ మొత్తం నేర్పించి వాళ్ళకు కూడా ఆదాయం చూపించి వాళ్ళ ద్వారా నేను కూడా లబ్ధి పొందుతున్నానండి. ఇప్పుడు ఆదాయం వచ్చేసి రోజుకు వచ్చేసి మనకి నేను స్టిచ్చింగ్ ఇస్తే వాళ్ళు 300 నుంచి 500 దాకా సంపాదించుకుంటున్నారండి. నాకు వచ్చేసి రోజుకొచ్చేసి 800-1000 రూపాయలు అలా వస్తాయండి. ఈ ప్రభుత్వం వచ్చినాక నాకు బాగుందండి. హోమ్ కంపోస్టు, సెగ్రిగేషను ఇవన్నీ కూడా నేను క్లాసెస్ ఇస్తానండి. టెర్రస్ గార్డెను, ఇలాగా కిచెన్ వేస్టేజీ ఎరువు చేసుకోవటం ఎలాగా అనేది అందరికీ నేను చెప్తానండి. చెప్తే వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఎరువు చేసుకొని ఆకుకూరలు, కాయగూరలు అన్నీ పండించుకొని చక్కగా ఇంట్లో ఆదాయం వచ్చేటట్టు చూసుకుంటారండి. ధన్యవాదాలండి. ఇప్పుడు ప్రస్తుతం మనమంతా స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రని సాధిస్తామని తెలియజేస్తూ ప్రతిజ్ఞ పొందవలసిన సమయం ఆసన్నమైంది. షేక్ మౌమీనా 10వ తరగతి విద్యార్థి మాచర్ల. దయచేసి వేదిక ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నిల్చొని మీ కుడి చేతిని ముందుకు చాపి మనమందరం కూడా స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర సాధన కోసం పునరంకితం అవుదామని ప్రతిజ్ఞ పూనుదాం. దయచేసి నిశ్శబ్దాన్ని వహించగలరు. అందరూ లేచి నిల్చొని కుడి చేతిని ముందుకు చాపి వేదిక మీద ఉన్నటువంటి చిరంజీవి షేక్ మౌమీనా పలికేటువంటి ప్రతిజ్ఞని అందరూ పలకాలని తెలియజేస్తున్నాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్పై సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
శుభ్రపరచడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు చిరంజీవి షేక్ మౌమీనా, ఏ స్టూడెంట్ ఆఫ్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ మాచర్ల. ప్రస్తుతం మనమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి స్వచ్ఛతయే సేవ అనే తారక మంత్రానికి తానే బీజాక్షరంగా మారిన మహానాయకుడు, తారాచంద్ర సమాన భాసితులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం, సగౌరవంగా సవినయంగా. తమ్ముళ్ళు మీరు కూర్చోవాలి. కుర్చీల పైన కూర్చోాలి, దిగాలి, కింద వెనక వాళ్ళు కనపడాలి, అందరూ దిగాలి. ప్లీజ్ దిగండి. ఏ తమ్ముడు నువ్వు కూడా అందరూ దిగాలి. ఎవరైనా కుర్చీ ఎక్కితే వెనక వాళ్ళు కిందికి దించండి. వాళ్ళు కూడా తమ్ముళ్ళు కూడా ఏ తమ్ముడు నువ్వే, పెద్ద ఆయన కూడా దించండి. ఓకే నువ్వు కూడా రా, నీకేరా చెయ్యి మళ్ళీ ఊపుదు దిగు. గౌరవ శాసనసభ్యులు, ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసినటువంటి బ్రహ్మానందరెడ్డి గారు, గౌరవనీయులు, అందరితో సఖ్యతగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు గొట్టిపాటి రవి గారు, నారాయణ గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, సెక్రటరీ సురేష్ గారు, అదే సమయంలో జిల్లా కలెక్టర్ గారు, మార్గదర్శి అయినటువంటి వైకుంఠం వెంకటరమణ గారు, మార్గదర్శి అయినటువంటి యాగంటి వెంకటేశ్వర గారు, వేదిక పైనున్న బంగారు కుటుంబ సభ్యులందరూ చాలా మంది వచ్చారు. ఈరోజు నేను మాచర్లకు వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ ఉత్సాహం చూస్తే ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు, కానీ ఈరోజు మాచర్లకు స్వతంత్రం వచ్చింది. అందరూ కూడా మీ ముఖాల్లో ఆనందం కనపడుస్తా ఉంది. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిలబెట్టే బాధ్యత మాచర్ల ప్రజానీకం ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎనభై 84 నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే
మాచర్లలో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాచర్లలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. వీళ్ళెట్ట తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు, వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితులు తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక విజయవాడలో క్యాంపు పెట్టి, గుంటూరులో క్యాంపు పెట్టి, నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. అదే జరిగింది. చాలా అరాచకాలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్నా, పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి. అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా. అందుకే ఈరోజు వచ్చింది, ఒక మంచి కార్యక్రమానికి వచ్చాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో వచ్చాను. నేను వచ్చింది మీరందరూ ఒకే గుర్తుపెట్టుకోవాలి, నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు, ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప, ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను. ఇప్పటికి 12 సార్లు జిల్లాలకు వచ్చాను. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు, చెత్త మీద పన్నేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దానికి మాచర్లలో ఉండే మిమ్మల్ని మొన్న ఎన్నికల్లో చూశా. ప్రజాగ్రహం అంటే ఎట్లుంటుందో, మొన్న ఎన్నికల్లో మాచర్లలో 33,000 మెజారిటీతో గెలిపించారంటే అది మీ స్ఫూర్తి. అందుకే నేను ఈరోజు ఇంకా నాకు ఈ మాచర్లు అనగానే గుర్తొస్తాయి. చంద్రయ్య, ఆ రోజు చంద్రయ్యను చూస్తే రోడ్డు మీద పండబెట్టి
కత్తి తీసుకొని నువ్వు ఆనాటి నాయకుడికి జేబి కొడితే నిన్నేమి చేయమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై తెలుగుదేశం జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలాడు. ఒక వెనుకబడిన వర్గాల బిడ్డ. అదే సమయంలో జాలయ్య ఇక్కడ రక్షణ లేకుండా ఎక్కడికో పోయి తలదాచుకుంటే అతి కిరాతకంగా అతన్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా ఇప్పుడు మన మధ్య లేడు నంబూరి శేషగిరిరావు కూడా వీరోచితంగా పోరాడారు. అలాంటి ప్రజాస్వామ్య వీరులకి మరొకసారి మనస్ఫూర్తిగా వాళ్ళ సేవలు కానీ అయిన తలుచుకొని శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈ ప్రభుత్వం ఎవరైతే చంద్రయ్య అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలంటే మళ్లీ క్యాబినెట్ మీటింగ్ తీసుకుపోయి నిన్ననే క్లియర్ చేశామంటే అది ఈ అవసరమైతే అసెంబ్లీలో చట్టం కూడా తీసుకురావాలి. ఈ అసెంబ్లీలో చట్టం కూడా తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తున్నామంటే ఎవరికి అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. న్యాయం చేసే వరకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5 సంవత్సరాల్లో చాలా మంది నాలాంటి నాయకుడే మహచర్లకు రావాలంటే రాలేకపోయానంటే ఇంకా చిన్న చితక పరిస్థితి ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈరోజు స్వేచ్ఛగా మాచర్లకు ఎవరైనా రావచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను మీ అందరికీ కొన్ని విషయాలు మీరు చూస్తే మీరు ఆశీర్వదించారు, ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఆ రోజు నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి కూటమి కట్టాం. మీ అందరూ కూడా విజ్ఞత ప్రదర్శించారు. మామూలు ఓటమి కాదు, నా జీవితం నేను చూశాను. ఎప్పుడు కూడా ఏ పార్టీకి అన్ని తక్కువ సీట్లు రాలేదు. ఇంకొక పక్క గెలుపు చూస్తే 94% స్ట్రైక్ రేట్తో గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ. నేను ఆ రోజు చెప్పాను, అభివృద్ధి చేస్తాను, ఆదాయాన్ని పెంచుతాను, అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పాను. సూపర్ 6 ఇచ్చాం. తమలో ఈరోజు మా ఆడబిడ్డలున్నారు, చెప్పాలి ఏమమ్మా ఆనందంగా ఉన్నారా లేదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. తల్లికి వందనం. అంత మునుపు కూడా చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఒక్కరికే చెప్పి మోసం చేస్తే ఈరోజు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినటువంటి కూటమి ఇది. మొన్నైతే కొంతమంది వచ్చి మా ఇంట్లో 7 మంది ఉన్నారు, 7 మందికి వచ్చిందంటే నేను చాలా ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే జనాభా కూడా తగ్గిపోతా ఉంది, పిల్లల భారం అనుకుంటున్నారు. అందుకే 15,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ పిల్లల పెంపకంలో ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటే జనాభా కూడా మెయింటైన్ అవుతుంది. ఈ విధంగా 2 రాబోయే రోజుల్లో ప్రజలే ఆస్తి, మన పిల్లలే మనకు ఆస్తి. చాలా దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడుతున్నారు, మనకు మాత్రం
ఇంకా పిల్లలు ఉన్నారు కానీ ఇప్పుడిప్పుడే తగ్గే స్థాయికి వచ్చింది. అందుకే 67 లక్షల మందికి ఒకేసారి 10,000 కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చిన ఏకైక కార్యక్రమం తల్లికి వందనం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే శ్రీశక్తి మా ఆడబిడ్డలు ఈరోజు జల్సాగా ఎక్కడికి పోవాలన్నా ఎవరికి అడిగే పరిస్థితి లేకుండా బస్ ఎక్కితే నేరుగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి, ఒక దేవాలయానికి పోవాలంటే దేవాలయానికి వెళ్ళి అక్కడే ప్రసాదం ఉచితంగా పెడతారు, భోజనం కూడా ఉచితంగా ఉంటుంది, దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు, మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి వస్తుంది. ఒక మహిళ ఎక్కడన్నా పని చేసుకోవాలంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి నరసరావుపేటకు పోతారా, విజయవాడ గుంటూరుకు పోతారా, ఎక్కడికైనా పోయి పని చేసుకుని వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఎప్పుడు మా ఆడబిడ్డలు నమ్మాను, నాకు ఒక నమ్మకం, అందుకే డాక్రా సంఘాలు పెట్టాను. ఆడబిడ్డ సంక్షేమం కోసం ఆడబిడ్డ సంరక్షణ పథకాన్ని తీసుకొచ్చాను. ఆ రోజుట్లోనే 5,000 మీ బ్యాంకులో అకౌంట్ వేశాను. ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు, పండుగ కానుకలు ఇచ్చాం, ఇంకో పక్క రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం. మీ అందరికీ ఎప్పటికప్పుడు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్ కూడా తీసుకొచ్చాం. ఈరోజు దీనివల్ల నాకు ఒక నమ్మకం ఉంది, మా ఆడబిడ్డలు బయట వచ్చేది మొదలు పెడితే ఆర్థిక బలోపేతం అవుతుంది, మీ ఆలోచన విధానమే మారుతుంది. నిన్నటి వరకు 50%కే పరిమితమైన అభివృద్ధి ఈ రోజు రాష్ట్రంలో 100కు 100% చేసే పరిస్థితి వస్తామంటే అది మా ఆడబిడ్డల కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దీపం నేనే పెట్టాను, సిలిండర్ నేనే ఇచ్చాను, ఆ రోజుట్లో ఉచితంగా ఇప్పించాను. మళ్ళీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం. ₹1 ఖర్చు లేకుండా వంట కూడా మీరు చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇక్కడుండి రైతులందరికీ 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ. కేంద్రం 6,000 ఇస్తుంది, మనం 14,000 ఇస్తాం. మొదటి విడత 7,000 వేసాం, ఇంకా 13,000 మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 47 లక్షల మందికి 3,173 కోట్లు ఒకేసారి వేశాం. నిన్నే మీరు చూస్తే యువగళం ఆ రోజు చెప్పాం, ఉద్యోగాలు ఇస్తా అన్నాం. 1 పైసా అవినీతి లేకుండా 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత, 1 సంవత్సరంలో పూర్తి చేసిన ఘనత ఈ పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ చేయించాం, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఒకటే చెప్తున్నా మా తమ్ముళ్ళందరికీ, ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, మీరు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చే విధంగా ఏ విధంగా పెట్టుబడులు తేవాలనో తెస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను నెలకు 2 రోజులు, ఒకటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, రెండో కార్యక్రమం పేదల సేవలో కార్యక్రమం. నేను ఒకటి ఆలోచించాను, ఇప్పుడు కూడా వేదికలో బంగారు కుటుంబాలు కూర్చోబెట్టి మార్గదర్శకులు పెట్టామంటే నా మనసు ఎప్పుడూ ఈ పేదవాళ్లపైనే ఉంటుంది. పేదరికం లేని సమాజాన్ని నిర్మాణమే ధ్యేయంగా నేను పనిచేస్తున్నా. ఏ పని చేసినా పేదవాళ్ల కోసమే చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. అందుకే 64 లక్షల మందికి పింఛన్లు నేను సవాలు విసురుతున్నా. ఏ రాష్ట్రంలోనే ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4,000, 6,000, 10,000, 15,000
సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు 64 లక్షల మందికి ఇచ్చే ఏకైక రాష్ట్రం, ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా. ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. రేపు మళ్ళీ ఈ యొక్క దసరా కానుగ్గా మా ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నాను. ఇది కాకుండా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏదో డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో రాష్ట్రంలో 2 కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. మనం ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్లకు న్యాయం జరిగింది. ఇప్పుడు కేంద్రం కూడా ముందుకొచ్చి జీఎస్టీ 2 తీసుకొచ్చారు. దీనివల్ల మీ యొక్క ఏదైనా కొనుక్కోవాలంటే ఒకప్పుడు రేట్ ఎక్కువ ఉండేది. పన్నులు బాగా తగ్గాయి. పన్నులు తగ్గి రేపు దసరాకు గాని దీపావళికి గాని నిజమైన దసరా, నిజమైన దీపావళి మనం చేసుకునే పరిస్థితికి వస్తాం. ఒకప్పుడు 5 రకాలు ఉండేటివి, 5, 12, 18, 28 స్లాబులు ఉండేటివి. ఇప్పుడు 2 వచ్చాయి. అన్ని ట్యాక్సులు రద్దు చేసిన ఒకటి వచ్చింది. 5, 18 2 స్లాబులు ఉంటాయి. అంటే ఈరోజు దగ్గర 99% మేర వస్తువులన్నీ 5% గానీ 0కి గానీ వస్తున్నాయి. అంటే ట్యాక్స్ లేకుండా ఉంటే, ఉదాహరణకు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మొన్నటి వరకు పన్నీరు గాని, చెన్నా గాని, పాలు గాని 5 రూపాయలు పన్నుండేది. ఇప్పుడు 5% 0% చేశారు. ఎవరైనా పరోటా తినాలంటే 5% పన్నుండేది. ఇప్పుడు అది కూడా తీసేశారు. అంటే 18% ఉండేది. బ్రెడ్కు 18%. మొన్నటికి ఇప్పటికి మీరు బ్రెడ్ తింటే ధరలో 18% తగ్గుతుంది. అంటే పేదవాడు ఎవడైనా ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్కి పోతే పాలు, బ్రెడ్ తినాలంటే ఒకటి 18% పన్ను, ఒకటి 5% పన్ను, ఈ 2 తీసేసే పరిస్థితికి వచ్చారు. మీకు 1-2 కాదు, కడాన పేదవాళ్ళు కానీ, మధ్యతరగతి కానీ ఆటో కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా 9% తగ్గాయి. ఏసీ కొనుక్కోవాలంటే కూడా తగ్గించారు. ఈ విధంగా మొత్తం మీరు చూసినప్పుడు అనేక విషయాల్లో తృణధాన్యాలైతే 18 నుంచి 5%కు వచ్చాయి. అంటే రేపు రాబోయే రోజుల్లో ట్రాక్టర్లు పన్ను గణనీయంగా తగ్గించారు. ఇళ్ల నిర్మాణానికి వాడే వస్తువులపైన 5% పన్ను తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఏదైతే మైక్రో ఇరిగేషన్ పైన 18 నుంచి 5%కి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు పన్నుల భారం తగ్గింది, ధరలు తగ్గుతాయి, వినియోగ శక్తి పెరిగిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. పేదవాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, నేను కూడా ఒక్క నెల ప్రజల్లో చైతన్యం కోసం ఈ ట్యాక్స్ వివరాలన్నీ మీకు చెప్తాం. మీరు కూడా ఇది ఉపయోగించుకోవాలి. ఇక్కడే మళ్లీ ఒకసారి మీ అందరినీ కోరుతున్నాను, ఏదో ట్యాక్స్లు తగ్గాయి కాబట్టి పర్వాలేదని కాకుండా ఈ ట్యాక్స్ మీరు బెనిఫిట్ ఉపయోగించుకోవాలి. అదే సమయంలో శాశ్వతంగా పేదరికంలో ఉండాలన్న ఆలోచన మానాలి. నేను గర్వపడుతున్నా, నా కుడి పక్కన కూర్చున్న మేరీ, ఆవిడ కష్టార్జిత భర్త కూడా లేడు. ఆవిడ నేను అడిగాను, నీ పిల్లలు ఏం చేస్తారు తల్లి అని అడిగా. ఆవిడ ఒకటి చెప్పింది, నా బిడ్డ మగ బిడ్డ బిఈ చేశాడు, ఆడబిడ్డను ఎంబీఏ చేయించారంటే నాకంటే గర్వపడేవాడు, ఆనందపడేవాళ్ళు వేరే వాళ్ళు ఉండరని చెప్పి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తల్లి నిస్సహాయరాలు కాదు, స్వయం కృషి, పట్టుదల,
విజన్. డబ్బులుండే పిల్లవాళ్ళే చదివేది కాదు, నా పిల్లవాళ్ళు కూడా చదివిస్తానని చదివించి బ్రహ్మాండంగా జీవితాల్ని తీర్చిదిద్దంటే ఈ మేరీ మనందరికీ ఆదర్శం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకో పక్క రమణ గారు ఉన్నారు. రమణ గారు ఉన్నారు. ఆవిడ కూతురు ఇక్కడే ఉంది, డిగ్రీ చేపిస్తా ఉంది. నేను గర్వపడుతున్నా. ఇది స్ఫూర్తి. అందుకే నేను P4 పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే మీ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళిద్దరిని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అది స్ఫూర్తి. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను, మీ పిల్లల్ని బాగా చదివించండి, ఐటీ చదివించండి. పైకి వస్తారంటే గ్రామాల్లో ఉండే తల్లిదండ్రులు దగ్గరుండే టౌన్కి వచ్చి అక్కడ ఇల్లు పెట్టుకొని పిల్లలు చదివించారు. దాంతో ఈరోజు మీరు చూస్తే ఆ రోజు చదివించిన పిల్లలు ఐటీలో బ్రహ్మాండంగా రాణించి హైదరాబాద్కు, బెంగళూరు లాంటి సిటీలకు వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు వెళ్లారు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి, అక్కడ పెద్ద పెద్ద ఇళ్లు చూసి గట్టిగానే మీరు తెలుగులో మాట్లాడితే 100 మంది తెలుగు వాళ్ళు బయట వస్తారు అక్కడ. అది ఆ రోజు నేను చూపించిన స్ఫూర్తి అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కొంతమంది మాటలు చెప్తా ఉంటారు, చెత్త కబుర్లు చెప్తా ఉంటారు, ఏమీ చేసిన చరిత్ర ఉండదు. చరిత్ర రాయాలన్నా, చరిత్ర తిరగా రాయాలన్నా ఏ తమ్ముళ్ళు మీరు కూడా ఒకటి ఆలోచించాలి. మళ్ళీ అటు ఇటు అడ్డదారి చూడొద్దండి. నేను అందుకే ఒకే మాట చెప్పాను, మనకు వైకుంఠపాళి వద్దు. నేను పైకి ఎక్కిపోవడం, మళ్ళా వేరే వాళ్ళు కిందికి లాగడం, మళ్ళా మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి నా జీవితం సగం జరిగిపోయింది. ఇంకా అది రావడానికి వీలులే. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా లక్ష్యం ఒకటే, అందరికీ ఆదాయం పెరగాలి. ఆదాయం పెరుగుతుంది, ఆ మాట కూడా చెప్తున్నా. ఒకప్పుడు మీరు బస్తాలు మోసేవాళ్ళు, మడకలు దున్నేవాళ్ళు, దుక్కి చేసేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు శారీరక కష్టం కాదు కావాల్సింది, మేధో శక్తితో పనిచేయాలి. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా? ఒకప్పుడు ఒక సర్టిఫికెట్ కావాలంటే ఆఫీస్ చుట్టూ ఊరు తిరిగేవాళ్ళు. పిల్లలు చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వాలి, నేటివిటీ ఇవ్వాలి. దీనికోసం ఎంఆర్ఓ సరిపోతే తిప్పిందే తిప్పుడు. ఇప్పుడు ఎవ్వరి దయాదర్శనాల అవసరం లేదు. వాట్సాప్ గవర్నెన్స్. ఏ పని కావాలన్నా ఫోన్ తీసుకొని మీరు కొడితే ఆ పని అయ్యి మళ్ళా మీకు చెప్పే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా పని చెయ్యకపోతే ఏ ద్వారా స్టడీ చేసి నేరుగా పని చేయని వ్యక్తుల దగ్గరికే వస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు సమాచారం నాకు ఇవ్వండి, నేను అందరినీ గౌరవిస్తా. పనికాడ మాత్రం రాజీ లేదు. పేదల్ని వేధించద్దండి ఎవరు గాని, రాజకీయ నాయకుడు గాని లేకపోతే ఆ అధికారులు గాని. పేదలకు స్వేచ్ఛనిచ్చే బాధ్యత, అవినీతి రహిత పాలనిచ్చే బాధ్యత
నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే 730 సేవలు ఈరోజు వాట్సాప్లో ఇస్తున్నాం. ఎంతమంది వాడుకున్నారు? చేలు పైకెత్తండి. చాలా మంది వాడుతున్నారు, ఇంకా చాలా మంది వాడుకోవాలి. క్యాంపెయిన్ కూడా చేస్తున్న గ్రామాల్లో, టౌన్లో సెక్రటరియట్ని పంపించి తెలియకపోతే నేర్పించి, ఒకవేళ తెలిసిన ఉంటే మీరు 10 మందికి సహాయం చేసేట్టుగా ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకొక విషయం కూడా మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి పరిశుభ్రమైన నగరాలు, పరిశుభ్రమైన గ్రామాల కోసం పనిచేస్తున్నారు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 83 లక్షల లెగసీ వేస్ట్ ఉండేది. కుప్పలు కుప్పలుగా అడవులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అది చూస్తే నాకు చాలా బాధ కలిగింది. దానివల్ల చాలా ప్రమాదం కూడా. అక్కడ వర్షాలు పడతాయి, వర్షాల్లో ఇదంతా కూడా తడిచిపోయిన తర్వాత భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోతాయి. ఒక దిక్కడ భూగర్భ జలాలు కలుషితం అయితే ఎంతవరకు అది పర్కులేట్ అయితే ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది. ఆ స్మెల్ చూస్తే భయంకరమైన వాసన. ఆ స్మెల్తో లేనిపోని రోగాలు వస్తాయి. అలాంటివి చేసిపోయారు. ఈరోజు అందుకే నేను ఆ రోజు నారాయణ గారికి ఒక మాట చెప్పాను, మున్సిపాలిటీకి ఒక మాట చెప్పాను. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి 100% లెగసీ వేస్ట్ తీయాలని చెప్పాను. మొత్తం తీసిన ఘనత ఈరోజు నారాయణ గారికి, ఆ డిపార్ట్మెంట్కి దక్కిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఇలాంటి మంచి పని చేసినప్పుడు. పారిశ్రామిక శానిటేషన్ కార్మికులు, మున్సిపల్ శాఖ ఉద్యోగులు, అధికారులు, కమిషనర్లు చాలా బాగా పనిచేశారు. గుడ్ జాబ్. ఈ రోజు కూడా నేను ఒక చిన్న పని ఇచ్చి వచ్చా. ఇక్కడే ఒక యాదవ కాలనీ ఉంది. మొత్తం ఇంట్లో పేడంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేశారు. చాలా చెత్తగా ఉంది. నేను అడిగా, ఎట్లున్నారు మీరంటే, అలవాటు అయిపోయిందంటే 30 ఏళ్ల నుంచి ఉంది, అట్లా ఉండిపోయాం సార్ అంటే. ఇప్పుడు ఏంటంటే, కాదు మీరు చేసే పని మాకు నచ్చింది, మేము ఇంటికి ఒక మనిషి వచ్చాం, మీరు 4 గంటలు టైం ఇవ్వండి, ఈ చెత్తంతా క్లీన్ చేసి ఇక్కడ చెట్లు పెడతామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇప్పుడు ఇది అవుతాను. అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికక్కడ ఇలాంటి చెత్తంతా క్లీన్ చేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజే నేను చూశాను, ఈ చెత్త నుంచి పెద్ద ఎత్తున సంపద సృష్టించే అవకాశం ఉంది. రేపు ఎల్లుండో మీ ఇంటికి కొన్ని వాహనాలు వస్తాయి. మీ చెత్తంతా ఇస్తే దానికి వస్తువులు మీకు తిరిగి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీరు ఏది పారేయకుండా, చిన్న చిన్నవన్నీ ఉంటే అది ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ అన్ని అక్కడ పెట్టండి. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, పాత వస్తువుల కోసం కొంతమంది వచ్చేవాళ్ళు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు గవర్నమెంటే ముందుకు వచ్చి మీ పాత వస్తువులు తీసుకొని మీకేం కావాలనో అవన్నీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క నెలలో 100 వాహనాలు పెడుతున్నాం. ఆ తర్వాత ఎన్ని వాహనాలు కావాలో అన్ని పెట్టి మీరు వాడిన వస్తువుల్ని, పనికిరాని వస్తువులు తీసుకుని మీరు వాడకానికి పనికొచ్చే వస్తువులు మీకు అందజేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం.
చెత్త నుంచి కరెంటు తీస్తున్నాం. అదే మరి చెత్త నుంచి కాంపోస్ట్ తీస్తున్నాం. అదే మరి కొన్ని వస్తువులు రీసైక్లింగ్ పంపిస్తున్నాం. దీనివల్ల సర్క్యులర్ ఎకానమీ బాగుపడుతుంది. విశాఖ, గుంటూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. తొందరలోనే రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులో కొత్త ప్లాంట్స్ వస్తాయి. అదే సమయంలో ప్లాస్టిక్ ఫ్రీ ఏపీగా తయారు చేస్తాం. అక్టోబర్ 2కి మున్సిపాలిటీలు, జూన్ 26కి రాష్ట్రాన్ని మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మనమందరం మనుషులం. మనకందరికీ ఆక్సిజన్ అవసరం, మంచి గాలి అవసరం. కానీ రాను రాను మనందరం కూడా మెకానికల్ అయిపోయాం, బిజీ అయిపోయాం. ఏం చేస్తామో తెలియదు కానీ బిజీ మాత్రం బిజీ. దానివల్ల టైం అంతా వేస్ట్ అవుతా ఉంది. గంటల తరబడి మీ సెల్ ఫోన్ చూస్తారు కానీ ఒక చెట్టు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయరు. ఈ సెల్ ఫోన్ చూస్తే ఒకసారికి పర్వాలేదు కానీ అదే పనిగా చూస్తే మీ మైండ్ ఖరాబ్ అయిపోయి మనం పిచ్చి పట్టే పరిస్థితికి వస్తాం. ఏదైనా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు రాను రాను నాకు పెద్ద సమస్య రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు ఒక ఎత్తైతే మీ ఆరోగ్యానికి హాస్పిటల్ పోతే మందులు ఇవ్వగలుగుతారు. కానీ ఈరోజు మెంటల్ సిక్నెస్ వస్తూ ఉంది. అంటే చాలా మంది, కొంతమందికి పుట్టుకతో వస్తుంది, కొంతమందికి ఇలాంటి టెన్షన్ పెట్టుకొని టెన్షన్లో ఏదంటే చేసే పరిస్థితికి వస్తారు. దీనివల్ల కూడా పెద్ద ఎత్తున సమస్యలు రాబోతున్నాయి. ఆధునిక యుగంలో ఈ సెల్ ఫోన్ కూడా పెద్ద స్ట్రెస్ ఉంటుంది. అందుకే నేను ఇంకొక మాట చెప్పాను. మొన్నే మీరు చూశారు, యోగా డే అన్నాం. 30 రోజులు అన్ని ఊర్లో మీ అందరికీ ప్రమోట్ చేశాం. ప్రపంచంలో గిన్నీస్ రికార్డు వచ్చింది. 3,20,000 మంది విశాఖపట్నంలో తెల్లవారితో 5 గంటలకు వచ్చి యోగా చేశారంటే అది ఈ ప్రభుత్వం ప్రమోట్ చేసిన విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. యోగాకు ₹1 ఖర్చు లేదు. కానీ మన ఆరోగ్యం స్ట్రెస్ బరస్ట్ ఇది అవుతుంది. ఎప్పటికప్పుడు మనందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. తొందరలోనే నేను ఒక సంజీవిని ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తున్నాను. యూనివర్సల్ హెల్త్ తీసుకొస్తాను. ఆ యూనివర్సల్ హెల్త్ లో చిన్న పెద్ద తేడా లేకుండా, ధనిక పేద తేడా లేకుండా అందరికీ 2.5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ తర్వాత పేదవాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు డబ్బులిచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. అట్లని చెప్పి అందరూ అనారోగ్యం పాలైతే మీ వల్ల మీ ఇంటికి కూడా నష్టం, సమాజానికి కూడా నష్టం. అందుకే నేను సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాను. సంజీవని ప్రాజెక్టు జ్ఞాపకం తమ్ముళ్ళు దించిన మళ్ళీ తీసుకుంటాం. మళ్ళా సంజీవని ప్రాజెక్టు జ్ఞాపకం ఉందా మీ అందరికీ? లక్ష్మణుడిని కాపాడుకున్నారు యుద్ధంలో. రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు మూర్ఛపోయాడు. మూర్ఛపోతే కాపాడాలంటే ఏమిటంటే సంజీవిని ఔషధ మొక్క కావాలన్నారు. అప్పుడు ఎవరు తెస్తారంటే హనుమంతుడిని తెస్తానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు తెలియదు. తెలియకపోతే ఆ పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆ పర్వతంలో ఉండే సంజీవిని మొక్క తీసుకుని లక్ష్మణుడు చూపిస్తే అప్పుడు స్పృహ వచ్చింది. అంటే లక్ష్మణుడిని కాపాడారు. అట్లనే ప్రపంచంలో ఉండే మన రోగాలకు ఎలాంటి నాలెడ్జ్ కావాలన్నా అది తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా సంజీవని ప్రాజెక్ట్ వస్తుంది. ఇది ప్రపంచంలోని కుబేరుడిగా ఉండే బిల్ గేట్స్ కూడా ముందుకొచ్చి
టెక్నాలజీ నాలెడ్జ్ ఇవ్వడానికి సహకరించడానికి వచ్చాడు. ఇప్పటికీ కుప్పం ఒక పైలట్ చేశాం, చిత్తూరు స్టార్ట్ చేశాం, తొందరలోనే ఇవన్నీ వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో కూడా ప్రధానంగా ప్రివెంటివ్ హెల్త్, అదే మాదిరిగా రియల్ టైం హాస్పిటల్కి రాకుండా ఇంటి దగ్గరే ఉండి మిమ్మల్ని మానిటర్ చేసే విధానం, అవసరమైతే హాస్పిటల్కి వస్తే సమర్థవంతంగా ట్రీట్ చేసే మెకానిజానికి తొందరలోనే శ్రీకారం చుడతాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే రోడ్లు క్లీన్ గా ఉండడమే కాదు, పరిసరాలు శుభ్రంగా ఉండడమే కాదు, మురికి కాలువలో ఉండే మురుగునీరు ట్రీట్మెంట్ చేయడమే కాదు, ఎక్కడికక్కడ గ్రీన్ గా ఉండాలి, చెట్లు పెట్టాలి. ఆ విధంగా నేను ఒకటే ఆలోచిస్తున్నాను, 2047కు ఆంధ్రప్రదేశ్ లో 50% గ్రీన్ కవర్ ఉండాలి. ఈరోజు చెట్లు లేకుండా పోయినాయి, కానీ ఇటీవల పెడుతూ వస్తున్నాం. ఇప్పటికి 31% గ్రీన్ కవర్ ఉంది. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరానికి ఒక చెట్లు పెట్టే కార్యక్రమానికి ముందుకిచ్చి రాబోయే 4-5 సంవత్సరాల్లో 37% పోతాం. నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క మనిషి ఒక చెట్టు పెట్టాలి. ఇది మన బాధ్యత. చెట్టు పెట్టకపోతే మీకు గాలి పీల్చే హక్కే లేదు. గాలి పీల్చకపోతే ఏమవుతారు మీరు? ఏమవుతారు? కాబట్టి స్వచ్ఛమైన గాలి కావాలంటే చెట్టు పెట్టే బాధ్యత మనందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. క్లీన్లీనెస్ మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేస్తున్నాం. దీనిపైన మీరు చూస్తే మిత్ర సురక్షిత శిబిరాలు ఇవన్నీ కూడా పెట్టి పారిశుద్ధ కార్మికులకైతే 1 కోటి వరకు ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాం. అందుకే అక్టోబర్ 2న సఫాయి మిత్రులు, శానిటేషన్ వర్కర్లు, అదే మరి టాప్ యూఎల్బీస్ అన్ని కలిసి స్వచ్ఛంద వాలంటీర్లు, జిల్లా కలెక్టర్లు అందరినీ సత్కరించాలి. రాష్ట్రంలో కూడా మీరు ఒకసారి చూస్తే ఎవరైతే బాగా చేశారో వాళ్ళందరినీ 16 విభాగాల్లో 52 రాష్ట్ర స్థాయి, 1421 మంది జిల్లా స్థాయిలో స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నేను ఒక్కడే నెలకొక్క రోజు తిరిగితే లాభం లేదు. నాకు కొన్ని లక్షల మంది స్వచ్ఛంద సేవకులు అవసరం, ప్రజల్లో చైతన్యం అవసరం. మేము కూడా పూర్తిగా సహకరిస్తామని ముందుకు రావాల్సిన బాధ్యత 5 కోట్ల ప్రజల పైన ఉంది. పిలిపిస్తున్నా ఈ మాచర్లలో ప్రతి ఒక్కరికి నా పిలుపు ఏంటంటే, మీరు కూడా ముందుకు రండి. స్వచ్ఛాంధ్ర ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమం. ప్రతి ఒక్కరిలో ఆలోచన విధానం మారాలి, బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇది సాధ్యమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా వరకు ముందుకు పోతున్నాం. ఇక్కడనే మాచర్ల మోడల్ మున్సిపాలిటీగా బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో, ఎంపీ ఆధ్వర్యంలో తొందరలోనే మాచర్ల ఒక ఆదర్శ మాచర్లగా తయారు చేసే బాధ్యత, ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేసే బాధ్యత మనందరిది. ఇంటి దగ్గరే తడి పొడి చెత్త వేరు చేయడం, వంటింటి చెత్తతో కాంపోస్ట్ తయారు చేసుకోవడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దూరంగా ఉండడం. ఇది ఒక్కరోజు కాదు, అనునిత్యం నేను ఇప్పుడు చూశాను. ఇక్కడే పశువులు ఇంటి దగ్గరనే ఉన్నాయి, పేడ రోడ్డు మీద ఉంది. ఈ రెండు వచ్చిన తర్వాత పరిశుభ్రం ఏ విధంగా అనుకుంటామని నేను అడుగుతున్నా, మన ఆరోగ్యం ఏ విధంగా భద్రత ఉంటుందని అడుగుతున్నా.
అందుకే నేను నారాయణ గారికి చెప్పాను, టౌన్లో మెయిన్ రోడ్స్ ఉంటాయి, అక్కడి నుంచి ఆ రోడ్లన్నీ కూడా ఆలోచించుకొని ఎన్ని పశువులు ఉన్నాయో ఒకసారి చూసుకొని పశువులకు ఒక హాస్టల్ పెడతాం. నిన్నటి వరకు పిల్లలకే హాస్టల్ పెట్టాం, వృద్ధులకు హాస్టల్ పెట్టాం, ఇప్పుడు పశువులకి హాస్టల్స్ పెడతాం. దానివల్ల అక్కడే మీ పశువులన్నీ అక్కడే ఉంటాయి, షెడ్లు కట్టిస్తాం. దానికి కావాల్సిన గడ్డి కానీ అవన్నీ కూడా తెప్పిస్తాం. ఒకప్పుడు యాదవులు కానీ కురబా కానీ గొర్రెలు మేపేవాళ్ళు, ఆ గొర్రెలు పోతా ఉండేటివి. ఓసారి ఇక్కడ మేపుకోవడానికి మేత ఉండేది కాదు, రాష్ట్రం అంతా తిరిగేవారు. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చూశాను. మహబూబ్ నగర్లో ఉండే గొర్రెలు కాకినాడకు వచ్చి 6 నెలలు మేపుకొని తిరిగిపోయేవాళ్ళు. ఆ గొర్రెల పైన మందలు పెట్టేవాళ్ళు రైతుల కోసం. ఒక్కొక్క రాత్రి ఇక్కడ ఉండేటివి. ఆ విధంగా వాళ్ళ జీవితాలు నేను చూశాను. పండుగల లీవు లేకుంటే ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంట్లో ఎవరైనా సరే పెళ్ళైనా ఆ రోజు పశువులు మాత్రం మేపాల్సిందే. అందుకే నేను ఒకటి చెప్పాను, భవిష్యత్తులో మీ వృత్తిని గౌరవించి మీ గొర్రెలు కూడా మీ ఇంటి దగ్గర కాకుండా మీ ఇంటి దగ్గరలోనే ఒక పార్క్ మారి కట్టి అందరికీ షెడ్లు పెట్టి అక్కడ మీ గొర్రెలు మేపుకోవడానికి పూర్తిగా సహకరిస్తా. బయట పోవాల్సిన పని లేదు, ఫీడ్ కూడా అక్కడే ఇచ్చే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనందరం చూస్తే బీసీలకు అందరికీ చేతి వృత్తులు కుల వృత్తులు పూర్తిగా పోయినాయి. వాళ్ళకు ఆస్తులు లేవు, వాళ్ళకు అండగా నిలబడాలి. నేను మళ్లీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నది, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీ వర్గాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి వారిని కాపాడుకోవడానికి ఆధునిక యుగంలో ఏ విధంగా చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఈ నియోజకవర్గంలో ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, లావు చెప్పాడు, బ్రహ్మాందరెడ్డి గారు చెప్పారు. వాళ్ళు అడిగింది 3 డిమాండ్లు అడిగారు. ఈ 3 డిమాండ్లు కూడా మీరు ఒక్కసారి చూస్తే నాకు పల్నాడు పైన ఎనలేని అభిమానం. దానికి కారణం మీరు నష్టపోయారు. ఈరోజు రాష్ట్రంలో పల్నాడు జిల్లా తలసరి ఆదాయంలో తక్కువ ఉంది. పల్నాడు జిల్లాలో మాచర్ల తలసరి ఆదాయం తక్కువ ఉంది. తలసరి ఆదాయం తక్కువ ఉందంటే పేదరికం ఎక్కువగా ఉందని అర్థం. అందుకే నేను ఆలోచిస్తున్నాను, దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాను. కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నా, మీరు కూడా వర్కౌట్ చేయండి. ప్రత్యేకమైన నిధులు ఇస్తాం, శ్రద్ధ పెడతాం. అన్ని ప్రాంతాలతో సమానంగా మాచర్ల పల్నాడుని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 2 కార్యక్రమాలు, జేజేఎం జల్ జీవన్ మిషన్, దీని ద్వారా మొత్తం మాచర్ల గురజాల ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. 2 మాచర్ల టౌన్ కి నీళ్లిచ్చే బాధ్యత, ఏదైతే అమృతలో పూర్తిగా నీళ్లిచ్చి మాచర్లని ఎక్కడ కూడా నీళ్ల సమస్య లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా 3వది పల్నాడు జీవనాడి వరికపుడి సెల. 60 సంవత్సరాల స్వప్నం, చిరకాల కోరిక, 6 డికేడ్స్ కోరిక కాబట్టి దాన్ని సఫలీకృతం చేసే బాధ్యత, సాధించే బాధ్యత
నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంట్లో కూడా మీరు చూస్తే 1,25,000 ఎకరాలకు నీరు అందుతుంది. 1,00,000 మందికి త్రాగునీరిచ్చే అవకాశం ఉంటుంది. మొదటి దశ 1.54 టీఎంసీలు, రెండో దశ 6.32 టీఎంసీలు నీళ్లు కావాలి. ఈ రెండు కూడా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే మరిగా ఇప్పుడే లావు చెప్పినట్టు నా చిరకాల వాంఛ ఈ రాష్ట్రంలో మెజారిటీ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఎన్టీ రామారావు గారి కల అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్టులు ప్రారంభించింది, పూర్తి చేసింది సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ భగవంతుడు నాకు ఆ అదృష్టాన్ని ఇచ్చాడు, అలాంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు మీరు చూడండి, పోలవరం రాష్ట్రానికి ఒక వరం. నేను చాలా కష్టపడి 76% పూర్తి చేశాను. ఆ 5 ఏళ్ళు ఒక వ్యక్తి వచ్చాడు, వ్యక్తి పేరు నేను చెప్పను. ప్రజావేదికతో విధ్వంసంతో ప్రారంభించి రాష్ట్రానికి వరమైనటువంటి పోలవరాన్ని కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. డయాఫామ్ వాళ్ళు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. నేనుంటే 2020కి నీళ్లు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మళ్లీ నేను వచ్చిన తర్వాత 400 కోట్లు పెట్టి గోదావరి పాలైపోతే ఇప్పుడు 1000 కోట్లు పెట్టి మళ్ళా దాన్ని పూర్తి చేసి 2027కి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది. అదైన తర్వాత ఆలోచిస్తున్నాను, ఏ రాష్ట్రానికి లేనటువంటి అవకాశం మనకు ఒకటి ఉంది. వంశధార శ్రీకాకుళం మధ్యలో చిన్న చిన్న నదులు వాగులన్నీ ఉంటాయి. గోదావరి జిల్లాలు, కృష్ణా ఇక్కడ పారుతూ మీ దగ్గర కూడా నాగార్జున సాగర్ ఉంది, కానీ మాచర్లకు మాత్రం నీళ్లు లేవు. పక్కనే నాగార్జున సాగర్. ఇక్కడి నుంచి రాయలసీమకు పోతే పెన్నా నది ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. మళ్లీ అన్ని నదుల్ని జీవ నదులుగా చేసే బాధ్యత మన రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత, అన్ని నదుల్ని అనుసంధానం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పటికే గోదావరి కృష్ణా కలిపాం. తొందరలో గోదావరి వంశధార కలుపుతాం. అక్కడి నుంచి నేరుగా కృష్ణా నుంచి మళ్లీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు నాగార్జున సాగర్ కుడి కాలువ కూడా నీళ్లు పడేస్తాం. ఇప్పటి వరకు కృష్ణా డెల్టాకే ఇచ్చాం. కుడి కాలువకు నీళ్లు ఇస్తే ఇంకా చివరి భూములకు కూడా సమస్య లేదు. ఈ సంవత్సరం ప్రస్తుతానికి 94% మేజర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులో జల కళ కనపడస్తా ఉందంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే దూరదృష్టి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఈ 3 పనులు కూడా చేస్తాం. ఈ 3 పనుల వల్ల ఈ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క వరికపుడి సెల, ఇంకో పక్క నీళ్లు నాగార్జున సాగర్కు వచ్చే విధంగా, ఇంకో పక్క ఏదైతే జేజేఎంలో ఇంటింటికి కొళాయి ఇచ్చే బాధ్యత, అమృతలో పట్టణం నీళ్లు ఇచ్చే బాధ్యత, కొళాయిలు పెట్టే బాధ్యత, ఇంటింటికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అదే మరి ఇంకోటి అడిగారు, ఏవైతే మిరప బోర్డు కావాలన్నారు. నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. కానీ అది వచ్చే వరకు ఇంట్లో కూర్చుంటామని మీరు మాత్రం యూరియా వేసి మిరప పండిస్తే కొనేవాళ్లు లేరు. ఒకప్పుడు టెస్టింగ్ ఉండేది కాదు. ఏదో మనం పంపిస్తే
కొన్ని సందర్భాల్లో పొగాకులో కూడా ఏ విధంగా మోసాలు జరిగాయో మనం చూసాం గత చరిత్ర. ఇప్పుడంతా టెక్నాలజీ వచ్చేసింది. అందరూ కూడా టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసి పెస్టిసైడ్స్ ఎక్కువ ఉంటే, ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఉంటే రిజెక్ట్ చేసి పంపించేస్తున్నారు. మీరు పండించిన పంట గంగపాలయ్యే పరిస్థితి వస్తుంది. నేను నిన్న మొన్న చూశాను, యూరియా వేయాలంటున్నారు. దేనికోసం అడుగుతున్నా? నేను ఒకటే ఆలోచిస్తున్నా, రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, యూరియా ఊరికే వస్తుందని ఎక్కువ వేస్తే దానివల్ల అనర్థాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఈరోజు పంజాబ్ ఉంది, ప్రతిరోజు ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టారు. ఈరోజు వాళ్ళు పండించిన పంటలు తిని ఎవ్రీ డే 2 ట్రైన్లు ఢిల్లీకి వెళ్తున్నాయి. ఆ 2 ట్రైన్లు కూడా క్యాన్సర్ పేషెంట్తో వెళ్లే పరిస్థితికి వచ్చారు ట్రీట్మెంట్ కోసం. మన ఆరోగ్యం ముఖ్యం. అందుకే నేను ఒక మాట చెప్పాను, మనిషి ఆరోగ్యానికి పౌష్టికాహారం ముఖ్యం. భూమి ఆరోగ్యానికి న్యూట్రియంట్స్ అవసరం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం న్యూట్రియంట్స్ పైన ఆధారపడడం లేదు. మనిషికి ఎట్లయితే స్టీరాయిడ్స్ ఇస్తామో భూమికి కూడా స్టీరాయిడ్స్ ఇస్తున్నాం. ఆ స్టీరాయిడ్సే యూరియా, ఆ స్టీరాయిడ్సే కెమికల్ ఫెర్టిలైజర్స్. నేను చిన్నప్పుడు చూశాను, మా తల్లిదండ్రులు వ్యవసాయానికి మాత్రం అమ్మకానికి ఒక పంట, ఇంటికి ఒక పంట వేసేవాళ్ళు. ఇంటికేసే పంటకు మాత్రం ఎరువులు వేసేవాళ్ళు కాదు. వేపాకు తీసుకొని వేప నీరు అవన్నీ కొట్టేవాళ్ళు. అంటే శాస్త్రీయంగా చేసేవాళ్ళు. ఈరోజు మనందరం మారిపోతున్నాం. ప్రపంచంలో కూడా తెలివితేటలు మారిపోయినాయి. శాస్త్ర పరిజ్ఞానం మారింది. టెస్టులు చేస్తున్నారు. టెస్టులు చేస్తే దీంట్లో కానీ రెసిడ్యూ ఉంటే రిజెక్ట్ చేసేస్తున్నారు, లేకుంటే ధర కూడా ఇవ్వడంలా. అందుకే రైతాంగంలో ఒక స్ఫూర్తి రావాలి, ఒక చైతన్యం రావాలి. తప్పకుండా నేను మిరప బోర్డు కోసం ట్రై చేస్తాను. అదే సమయంలో మనం పండించే పంట ప్రకృతి సేద్యం కూడా, అందుకే నేను తీసుకొచ్చా దూరదృష్టితో ఆలోచించి. ఈరోజు ప్రకృతి సేద్యం బాగా పికప్ అవుతా ఉంది. టెక్నాలజీ వచ్చింది, డ్రోన్లు వచ్చాయి. డ్రోన్లు కానీ సెటిలైట్ కానీ ఇవన్నీ ఉపయోగించుకోగలిగితే చాలా వరకు వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు అడిగినట్టు ఈ నియోజకవర్గ మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు అదనంగా అమృత కాకుండా డబ్బులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 100 పడకల ఆసుపత్రి కావాలన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తాం. ప్రతి నియోజకవర్గానికి ఒక 100 పడకల ఆసుపత్రి ఇవ్వాలనుకుంటున్నాం. అది ఏ విధంగా పెట్టాలనో తొందరలోనే ఫైనలైజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పల్నాడు ఉత్సవాల్ని జిల్లా కలెక్టర్గా ఆదేశాలు ఇస్తున్నా. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తాం. టూరిజానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. పల్నాడుకు చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఉపయోగించుకొని పల్నాడు ఉత్సవాల్ని ఘనంగా చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. భవిష్యత్తులో ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేయాల్సి కోరుతూ ఇప్పుడు ఫైనల్ గా 5 నిమిషాలు ఒక బంగారు కుటుంబాలు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నేనిచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇస్తా. నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసమే కాదు. సంపద లేకపోతే ఆదాయం పెరగదు. అప్పుడు కావాల్సింది పారిశ్రామికవేత్తలు కూడా కావాలి. అదే సమయంలో మన వాళ్ళకు ఉద్యోగాలు కూడా కావాలి. ఒక పక్క నేను ఇంకొక ప్రోగ్రాం కూడా ఇచ్చాను. ప్రతి ఇంటికి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయాలనుకున్నాను. నేను ఒకప్పుడు ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ అన్నాను. పేదరిక నిర్మూలన కోసం ఒక్కొక్క ఇంటికి ఒక ఎంఎస్ఎంఈ ఆంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయడానికి
నేను ముందుకు వస్తున్నా. ఇవన్నీ చేస్తూనే సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి పిలిపించాను. నేనున్నాను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. మా టీచర్కి జీతం ఎవరిచ్చారు? ఆ రోజు ప్రభుత్వ పన్నులు కడితే ఆ పన్నుల ద్వారా చదువుకున్నాం. ప్రతి ఒక్కరూ అంతే. ఒక ఇండస్ట్రీ పెట్టినా, ఒక చదువుకున్నా, లేకపోతే ఊర్లో రోడ్డు వేసినా, లేకపోతే మంచినీళ్ళు వచ్చినా, ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్ మనీనే. ఈరోజు మనం పైకి వచ్చాం. కానీ మనతో సమానంగా పుట్టిన వాళ్ళు మన ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు. అందుకే ఒకప్పుడు నేను జన్మభూమి పిలిపించాను. జన్మభూమి పిలుస్తుంది, రా కదిలిరా అంటే ఎన్ఆర్ఐలు కూడా ముందుకొచ్చి బ్రహ్మాండంగా పనిచేశారు. ఈరోజు అది సమాజం కోసం నేను చేశాను. ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను, వ్యక్తుల కోసం చేస్తున్నాను, కుటుంబాల కోసం చేస్తున్నాను. మనతో పుట్టిన కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి. ఆ కుటుంబాల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మనందరిది. నాతో కలవమని చెప్పి అప్పీల్ చేశాను. చాలా మంది వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు P4 అనే కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది కూడా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ప్రతి ఒక్క కుటుంబాన్ని అధ్యయనం చేసి వాళ్ళకు అండగా నిలబడడం, చేయూతనివ్వడం, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టడం, మంచి ఆలోచనలు ఇవ్వడం. ఈరోజు వాళ్ళకు ఉండే పరిస్థితిలో మంచిగా కూడా ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా నిద్ర లేస్తే పని చేస్తే తప్ప కడుపు గడవని పరిస్థితి. చదువుకోవాలంటే చదువు ఆలోచనే ఉండదు, దానికి డబ్బులు కావాలి. కాబట్టి మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనకు ఆలోచనే వద్దనుకుంటారు. కొంతమంది ధైర్యంగా ఆలోచిస్తారు, కలలు కంటారు. ఆ కలను సాధించడానికి నిరంతరం పనిచేస్తారు. అలాంటి వాళ్ళల్లోనే ఒక వ్యక్తి మీరా, ఇంకొక వ్యక్తి రమణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి చేయూతనివ్వాలని 2 మార్గాలుగా ఆలోచించాం. పేదరికంలో ఉండే వాళ్ళందరినీ బంగారు కుటుంబాలుగా, ఇంకో పక్క పైకి వచ్చిన వాళ్ళు మార్గదర్శకులుగా ఎంపిక చేశాం. నేను ఒకటే చెప్తున్నాను, నాకు 10 నిమిషాలు టైం ఉంటే 10 మందికి సహాయం చేయడం తప్ప, ఆదుకోవడం తప్ప ఇంకొక కార్యక్రమం నాకు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా నేను చేసే ఈ యొక్క ఉద్యమం, నేను చేసే ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. 15-16 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాం. ఎన్టీ రామారావు గారు అధికారంలో 8 ఏళ్లు ఉన్నారు. మేము చేసిన పనుల వల్ల తర్వాత వచ్చిన గవర్నమెంట్ కూడా కొన్ని మంచి చేస్తే దానివల్ల కూడా మీరు బాగుపడ్డారు, పైకి వచ్చారు, మీ తెలివితేటలతో వచ్చారు. కానీ ఈరోజు మనందరి బాధ్యత పక్కనుండి వాళ్ళు ఆలోచించాలి, కింద నుండి వాళ్ళు ఆలోచించాలి, చేయూతనివ్వాలి. ఏ విధంగా ఇస్తారో ఈ 2 కుటుంబాలు చెప్తాయి. మీరు కూడా ఇంటే ఎవరైతే బంగారు కుటుంబాలు ఉన్నారో మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు చెప్పే విషయాలు మీరు వినాలి, మంచి చెడులు అధ్యయనం చేయాలి. మీ కుటుంబం కూర్చొని ఒకసారి అర్థం చేసుకుని మీరు కూడా మంచిని కానీ ఫాలో అయితే చేసేవాడికి కూడా ఉత్సాహం పెరుగుతుంది. ఇది కూడా మీరు చేయాల్సిందిగా నేను కోరుతూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మన బంగారు కుటుంబాలను ఒకరిని రమ్మ, నువ్వేనా మైక్ ఈ అమ్మాయి మాట్లాడుతుంది, అక్కడ మార్గదర్శి మాట్లాడతారు. చెప్పమ్మా, దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో, మాట్లాడు. నమస్కారం సార్. అటు చూసి మాట్లాడు, దగ్గర పెట్టుకోమా, ఫ్రీగా మాట్లాడమ్మా, ఇంట్లో మాట్లాడు, ఫ్రీగా మాట్లాడమ్మా. నమస్కారం సార్. ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం. నా పేరు బత్తుల నీలావతి. నాకు మీ మాచర్ల 11వ వార్డులో ఉంటాను. మా తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లి చేశారు.
మా భర్త చనిపోయారు. మా భర్త చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. మా భర్త చనిపోయిన కాడి నుంచి నాకు 3 పిల్లలు సార్. మా భర్త చనిపోయిన కాడి నుంచి నా పిల్లలు నేనే పోషించుకుంటున్నాను. కూలి పనికి వెళ్తూ నా పిల్లలు నేనే పోషించుకుంటున్నాను. ఒక పూట పని ఉంటే ఒక పూట పని ఉండదు. పూట పని లేనప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను. పని లేనప్పుడల్లా ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నాను సార్. ఇక్కడికి నేను రావటం కారణం ఏంటంటే కూర్చో తీసుకుంటా కదా, నేను తీసుకుంటాను. పక్కన నిలబెట్టు, ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టు. చూడ ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టండి. నేను పోయేటప్పుడు ఈ పక్కన మనం అమ్మాయిని నిలబెట్టండి. ఓకే, వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా కాగితాలు ఇవ్వాలంటే వరుసగా నిలబెట్టండి, తీసుకుంటూ వెళ్తాను. ముందు వాళ్ళు నిలబెట్టండి. ఓకే, చెప్పమ్మా. రెండు పనులు కావాలి, వాళ్ళ అవసరాలు కూడా తీరాలి, మనం అనుకున్న లార్జర్ పర్పస్ కూడా నెరవేరాలి. చెప్పమ్మా. ఓ పూట పని ఉంటే ఓ పూట పని ఉండలేదు సార్. పనులు లేక ఇబ్బంది పడతా ఉన్నాను. పిల్లల్ని చదివించుకుంటున్నాను సార్. ఏం చదువుతారమ్మా పిల్లలు? పిల్లలు పెద్ద అబ్బాయి 7వ క్లాస్ చదువుతున్నాడు సార్. 2వ అబ్బాయి 4వ క్లాస్ చదువుతున్నాడు. 3వ అబ్బాయి 2వ క్లాస్ చదువుతున్నాడు. ముగ్గురికి తల్లికి వందనం వచ్చిందమ్మా? వచ్చింది సార్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా, ముసలి వాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? ఎవరు లేరు సార్. ఎవరు లేరు సార్. మీ తల్లి గారి తల్లిదండ్రి ఉన్నారు సార్. వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారమ్మా? మా నాన్న నాపరాయి పనికి వెళ్తాడు. మా అమ్మ పొలం పనికి వెళ్ళొద్దు సార్. మేము కూడా పొలం పనికి వెళ్ళి. మీ అత్త మామలు ఎవరు లేరా? మా అత్త మామ ఉన్నారు. మా అత్త మామ ఈడిపోయి ఎవరు బతుకులు వాళ్ళే బతుకుతున్నారు సార్. వాళ్ళు వేరేగా ఉన్నారు, నువ్వు ఒకటే ఉన్నావు. సార్. ఇప్పుడు ఈ అమ్మాయి చూశారు, పేద కుటుంబం, తల్లి తండ్రి కూడా పేదవాళ్ళు, కూలికి వెళ్తారు. అత్త మామ కూడా సహకరించడం లేదు. 3 పిల్లలు, ఒంటరి మహిళ. నీకు వితంతు పింఛన్ వస్తుందమ్మా? రావట్లేదు సార్. ఎందుకు రావడం లేదమ్మా? నాకు ఆధార్ కార్డులు సక్రంగా లేవని రాలేదు సార్. ఆధార్ కార్డులు పెట్టుకునేసరికి టైం అయిపోయిందని పెట్టుకోలేదు సార్. కదమ్మా, ఈ మధ్య మహిళ వితంతు పింఛన్ ఇచ్చాం కదా. ఈ మధ్య వితంతు పింఛన్లు ఇచ్చాం కదా. ఇవ్వలేదు సార్. భర్త పింఛను భార్యకి ఇస్తా ఉన్నారు సార్. పాత వాళ్ళకి ఇవ్వలేదా 3 ఏళ్ళు? ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలాంటి వాళ్ళకి కలెక్టర్ కూడా చెప్తున్నా, ఒకసారి ఎగ్జామ్ చేసి అమ్మాయికి ఇమీడియట్గా వితంతు పింఛన్ ఇవ్వండి. ఈ నెల నుంచి నీకు 4,000 రూపాయలు పింఛన్ కూడా ఇస్తామమ్మా. దానివల్ల నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మార్గదర్శి ఉన్నారు, ఎట్లా చేస్తారు చెప్పండి. మార్గదర్శి, మీ పేరు చెప్పండి బ్రదర్. మీ పేరు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక పైన ఉన్న మన ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు గారికి, మన శాసనసభ ఎమ్మెల్యే గారికి, సభకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మన మాచర్లకే తల